तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सदादेवताभ्यो नमः। महेश्वराभ्यो नमः। लक्ष्मीनारायणस्वामिने नमः। నిన్న రోజున సుఖ మహర్షి జనక మహారాజున్న విదేహ రాజ్యానికి వచ్చాడు. వచ్చాక అక్కడ ద్వారపాలకుడు ఆయన్ని లోపల రానివ్వలేదు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నాకు ఇక్కడికి వచ్చి ఈయన కలవాలని కోరిక పుట్టడం ఏంటి, ఈ కష్టం ఎందుకు. 3 ఏళ్ళు నడిచాడు బాబా, 2 గొప్ప పర్వతాలు దాటి వచ్చాడు, ద్వారపాలకుడు రానిలేదు. సో నాకు ఈ రోజున శృంగభంగం అయిందంటే నా కోరిక ఫలించలేదు కాబట్టి కోరిక దానికి ఆయనకి బాధపడ్డాడు. సరే, ఇప్పుడు ఆ వచ్చిన ద్వారపాలకుడు ఈయన మాట్లాడుతున్న ఈ డిస్కషన్ని అబ్జర్వ్ చేసి ఆయన ఏం గ్రహిస్తారు. అప్పట్లో రాజుల దగ్గర ఉన్న సైన్యాధిపతులు కానీ సేనా నాయకులు కానీ తెలివైన వాళ్ళని పెట్టుకుంటారు, మందబుద్ధులు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళే సగం ఫిల్టర్ చేసిస్తారు, రాజు దాకా అన్ని రానియరు. అర్థమైందా? రాజు దగ్గర ఉన్న అసిస్టెంట్స్ అందరు ఎలా ఉంటారంటే రాజు దగ్గర రావాలంటే వీళ్ళందరినీ దాటుకుంటే కానీ రాజు దగ్గర పోలేరు. అంటే ఉన్న అసిస్టెంట్స్ ఎంత పవర్ఫుల్ ఉంటారంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అందుకే నేను శుకుడిని ఫస్టే ఆపేసి కనుక్కున్నాడు. కానీ ఆయనలో ఆయన మాట్లాడుకున్నది, ఆయన బయటికి చెప్తున్న విషయాలు విన్న ఈయన ప్రతిహారి అంటే ఎవరో రాజు యొక్క సేవకుడు ఈయన మాటలని విని, ఈయన కొంచెం బుద్ధిమంతుడు కదా, వచ్చినవాడు యోగి అని గ్రహించాడు. రాజుకి యోగి వల్ల ఇబ్బంది ఉండదు. రాజు కూడా ఎప్పుడు యోగులు వచ్చినా కూడా లోపల రానియండి అని చెప్తారు. అలా ఈ వచ్చిన బ్రాహ్మణుడు మహాజ్ఞాని అని గ్రహించాడు. ఎవరా సేవకుడు, రాజు యొక్క సేనాని. ఇలా సామపూర్వకంగా అంటున్నాడు, ఆ సుఖ మహర్షితో అంటున్నాడు. ఎవరు? బుద్ధిమంతుడైన సేవకుడు, రాజు సేవకుడు. మహర్షి, నీకు ఇచ్చట పని ఉందో అక్కడికి యథేచ్ఛగా వెళ్ళు, నీకు ఎక్కడ పని ఉందో అక్కడికి హాయిగా వెళ్ళొచ్చు అని చెప్పి దారిస్తాడు. అంటే నువ్వు ఏ పని కోసం వచ్చో ఆ పనికి వెళ్ళిపోవచ్చు. అంటే యోగులకు ఎప్పుడు అడ్డు రాదు. నేను మిమ్మల్ని నివారించి మహాపరాధం చేశాను, నేను మిమ్మల్ని ఆపి చాలా పెద్ద పొరపాటు తప్పు చేసేసాను అని ఫీల్ అవుతున్నాడు. అంటే శాంతపరచాలంటే ఏం చేయాలి? అపరాధం ఒప్పుకోవాలి, నన్ను క్షమించాలి అని అడుగుతున్నాడు సుఖమహర్షిని. విముక్తులకు క్షమయే కదా బలం, అంటే మాలాంటి వాళ్ళకి మీరు క్షమిస్తేనే కదా అని చెప్పి ఈయన అడుగుతున్నారు. ఎవరు? రాజు యొక్క సేవకుడు సుఖమహర్షిని అడుగుతున్నాడు. శుకుడు అంటున్నాడు, ఇప్పుడు ఓయి ఇందులో నీ తప్పే ఉందయ్యా, రాజు ఏం చెప్పాడు అది నువ్వు చేస్తున్నావు, నీ సొంతమైన అభిప్రాయం కాదు కదా, రాజు నిన్ను లోపలికి ఎవరు రాని అదే పని చేశావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ తప్పేం లేదు అంటున్నాడు. సేవకుడు ఎప్పుడు పరతంత్రుడే. ఇదే కట్టప్పలో మన బాహుబలిలో కట్టప్ప ఎవరైతున్నాడో ఆయన పరతంత్రుడు అంటాడు. అంటే ఆయనది సొంతం ఏమి ఉండదు, ఇంకోటి చెప్పినట్టుగా నడుచుకునేవాడు పరతంత్రుడు. స్వతంత్రుడు పరతంత్రుడు. యోగులందరూ స్వతంత్రుడు, మనమందరం పరతంత్రులం. ఎక్కడో ఎవరో ఒకరి మాట విని వెళ్ళాలి. అలా అని చెప్పి గురువు మాట విన్నందుకు పరతంత్రుడు అని అనొద్దు. మళ్ళీ అది వేరు. గురువు మాట వినడం పరతంత్రం అని అనొద్దు. గురువు మీకు మార్గాన్ని చూపించేవాడు. సో మనకు మార్గం తెలియదు కాబట్టి గురువు మార్గమే మన మార్గం అనుకుంటాం కాబట్టి అది కూడా స్వతంత్రుడే అని అన్నారు. పరతంత్రుడు అంటే ఇంకో విధంగా ఇంకోటి మీద ఆధారపడవు, అలా వెళ్ళేవాడు. ఇంకోటి యొక్క మాటని నిలబెట్టేవాడును, వాళ్ళు చెప్పినట్టు నడిచేవాడు. అలా రాజకార్యం నిర్వహించడమే సేవకుడి ధర్మం. రాజు చెప్పిన నడవడమే సేవకుడి యొక్క ధర్మం. నీవు నన్ను నిరోధించావంటే ఇందులో రాజదోషం కూడా ఏమీ లేదు. నువ్వు నన్ను ఆపావంటే రాజు కూడా తప్పు చేశాడు, నేనేం అనట్లేదే అంటున్నాడు శుకుడు. ఎందుకు? లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు ఇలా ఒక సిస్టమ్ కూడా పెట్టుకుంది, రాజ్యం నడవదు. ఎవరు పడితే వాడు వస్తే రాజుకి ఏం జరగదు. ఎవరినంటే వాళ్ళని లోపల రాణిస్తారా? రానియరు. సో అందుకని రాజుడి దోషం కూడా దీనిలో ఏమి లేదన్నాడు. వచ్చినవాడు చోరుడు శత్రువు తెలుసుకోకుండా ప్రతివానికి ప్రవేశం అనుమతించడం విభుదుల లక్షణం కాదు. వచ్చినవాడు దొంగోడో శత్రువో అందరినీ రాజు దగ్గర పంపించేస్తే ఎట్లా? కనుక్కొనే కదా పంపించారు. సో మీ పని మీరు చేశారు అంటున్నాడు. తప్పు నాదే. శుకుడు అనుకుంటున్నాడు మీ తప్పు కాదు, నాది తప్పు అంటున్నాడు. పరగృహాగమనం గౌరవప్రదం కాగలదా? మన ఇల్లు మనకు సుఖం కానీ ఇంకో ఇంటికి వెళ్తే మనకు సుఖం ఏంటో దొరుకుతుంది. ఫస్ట్ రోజు హాయిగా బాగున్నారా అంటారు, 2వ రోజు నా ఏంటో విశేషాలు అంటాడు, 3వ రోజు అవును ఈ పని మీద వచ్చావు అంటాడు, 4వ రోజు పని అయిందా అంటాడు, 5వ రోజు ఇంకా అవ్వలేదా అంటాడు, 6వ రోజు ఎప్పుడు వెళ్తామని అడుగుతాడు. తర్వాత మనం చెప్పక్కర్లేదు, మనమే అర్థం చేసుకొని పోవాలి. అలా ఉంటాయి, ఏ గృహం అయినా అలానే ఉంటాయి. అందుకని మన ఇంట్లో నుంచి మనకు సుఖం. అది ఆయన అంటుంది. సుఖమహర్షి ఏమన్నాడంటే, మా నాన్నగారు ఆశ్రమం నేను ఎక్కడున్నాను అక్కడే నా సుఖం, కానీ
మా నాన్నగారు పంపించారని ఇక్కడ వస్తే నన్ను ఎవరు రానియట్లేదు, అడ్డగించేశారు కదా. అంతటా ఆ పనిహారి ఆర్య సుఖమేది దుఃఖమేది. ఇది గొప్పవాళ్ళు యోగులు కనబడితే మనం అడగాల్సిన లక్షణాలు ఏంటి అంటే గొప్ప గొప్పనైన ప్రశ్నలు. ఇప్పుడు ఈ సేవకుడు అడుగుతున్నాడు, స్వామి సుఖం అనేది దేన్నంటారు, దుఃఖం అనేది దేన్నంటారు? శుభాన్ని ఆకాంక్షించి వాడు ఏం చేయాలి? నాకు ఎప్పుడు సుఖమే కావాలనుకునేవాడు ఏం చేయాలి? శత్రువు అనేవాడు ఎవరు, హితుడు ఎవరు, మంచివాడు ఎవరు, స్నేహితుడు ఎవరు, శత్రువు ఎవరు? ఇవన్నీ క్వశ్చన్స్ శుకుడిని అడుగుతున్నాడు. ఎవరు? రాజు యొక్క సేవకుడు. నాకు వివరంగా చెప్పండి అని అర్థించాడు. అతనికి శుకుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. సుఖ మహర్షి ఆయనకి ఆన్సర్ ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా వైవిధ్యం కనబడుతుంది. అంటే అన్ను రెండుగా కనబడుతాయి ప్రపంచంలో ఎక్కడ చూసినా. అంటే మంచి చెడు, పగలు రాత్రి, ఆడ మగ అన్నీ రెండుగా కనబడుతుంటాయి. అన్నీ భక్తులు విరక్తులు, ఇష్టం ఉండడం ఇష్టం లేకపోవడం, అలా మనుషులందరూ ఈ వైవిధ్యమైన ధోరణిలో పోతుంటారు. మనుషులందరూ వారి చిత్తవృత్తులు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క మనిషి యొక్క మనస్తత్వం, చిత్తం, వాడి బుద్ధి లక్షణం, వాడి నడిచే విధానం అంతా వేరువేరుగా ఉండదు. ఒక్కొక్క మనిషి వేరువేరు, అందరు సమానంగా ఉండరు. విరక్తుడు మూడు విధాలు తెలిసిన మూడు విధాలు. విరక్తులు ఎలా ఉంటాడు? మూడు రకాలుగా ఉంటారు. విరక్తి అంటే వద్దు అనుకోవడం, చాలు అనుకోవడం, తృప్తిగా ఉండడం, మూడు విరక్తులే. అలా విరక్తులు మూడు విధాలుగా ఉన్నాయి. ఒకడు తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు కూడా విరక్తుడై ఉంటాడు. ఎందుకంటే అంతా తెలుసు కాబట్టి ఇంకేముందిరా అనుకుంటాడు. రెండోది తెలిసి తెలియనివాడు. తెలిసి తెలియనివాడు కూడా సగమే విరక్తి. అది కూడా కొంచెం తెలిసి కొంచెం తెలియకపోవడం. అసలు ఏం తెలియనివాడు, ఏం తెలియదు కాబట్టి అవసరం లేదు. బెల్లం టేస్ట్ తెలియనివాడు ముందు బెల్లం పెడితే అది రాయకు పడేసాడు, నాకు వద్దంటాడు. సగం తెలిసి తెలియనివాడు అది తినొచ్చో లేదో అనే భయంలో తినకపోవచ్చు. ఓకేనా? తెలిసినవాడు ఎన్నిసార్లు తినాలి అని వదిలేయచ్చు. సో విరక్తి మూడు రకాలు: తెలిసినవాడు, తెలిసి తెలియనివాడు, ఏమీ తెలియనివాడు. అలాగే రక్తుడు రెండు తెరుగులు. రక్తుడు అంటే కోరికల్లో ఇష్టం ఉండేవాడు, కోరికలు అంటే ఇష్టం ఉన్నవాడు, కోరికల్ని సాధించేవాడు. వాడు రెండు రకాలుగా ఉన్నాడు. ఒకడు మూర్ఖుడు. మూర్ఖుడు అంటే తెలిసి కూడా బురదలో పడేవాడు. ఒకడు చతురుడు, తప్పని తెలిసి తప్పించుకున్నాడు. అంటే ఆ తప్పులో పడకుండా తిరిగేవాడు, తెలివైనవాడు అని. చాతుర్యం రెండు విధాలు. మళ్ళీ తెలివితనం ఎలా ఉంది? రెండు రకాలుగా ఉంది. చూడండి ఎంత వెళ్తుందో. మూర్ఖుల గురించి మాట్లాడు. తెలివైన వాళ్ళు కూడా రెండు రకాలు ఉన్నారు: శాస్త్రజనితం, బుద్ధిజనితం. ఒకటి తెలివైన వాడు ఎవరంటే శాస్త్రాన్ని నమ్ముకొని పోతుంటాడు, వాడు తెలివైన వాడు. ఎందుకంటే వాడు ఏం సొంత పైచం వాడు, శాస్త్రం ఏం చెప్పింది అదే చేసుకుంటూ పోతాడు. వాడు ఎప్పుడు కింద పడడు. ఎందుకు పడు? గురువాక్కు, శాస్త్రవాక్యు, పురాణ వాక్కు అన్నీ ఒక్కటే. ఇది వేదాలకు మించి ఎప్పుడు గురువు చెప్పడు. చెప్పాడంటే గురువేగా, వేదాలు తగ్గట్టే పోతాడు గురువు. అలా శాస్త్రజనితమైన బుద్ధిపరుడు తెలివైన వాడు ఒకడు ఉంటాడు, బుద్ధిజనితమైన తెలివైన వాడు ఒకడు ఉంటాడు. వాడు శాస్త్రం నమ్ముతాడు లేదా, వాడు బుద్ధికి ఏదో వస్తే చేసిపోతాడు తెలివిగా. అలా అందులో మళ్ళీ బుద్ధికి మళ్ళీ రకాలుగా ఉన్నారు, రెండు రకాలుగా ఉన్నారు: యుక్తం, అయుక్తం అని రెండు రీతులు. ఒకటి ఆలోచించి చేసేది, ఒకటి ఆలోచించి కూడా చేసేది. బుద్ధికి ఏదో వస్తే చేసేవాడు ఒకడు. ఒకడు బుద్ధికి తోచిన దానిలో మంచి చెడులు ఆలోచించి చేసేవాడు ఒకడు. మంచి చెడులు ఆలోచించకుండా వెంటనే చేసి పడేవాడు. అంతే, తర్వాత సంగతి తర్వాత. అంటే శాస్త్రాన్ని నమ్ముకొని వెళ్ళిన దానిలో ఎంత మనకి సేఫ్టీ ఉంది చూడండి. అదే బుద్ధిజనితమైన దానిలో రెండు రకాలుగా ఉన్నాయి: యుక్త, అయుక్త. అంటే మంచి చెడులు తెలియకుండా వాడు చేసేవాడు, మంచి చెడులు తెలుసుకొని చేసేవాడు. ఇంత గోళం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన బుద్ధి వాడక్కర్లేదు, శాస్త్రం ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోవడం సేఫ్. అలా పాపాలేమి ఉండవు. ప్రతిహారి అంటున్నాడు ఇప్పుడు, అయ్యా మీరు చెప్పింది దుర్వగాహంగా ఉంది, నాకు అందట్లేదు స్వామి. మీరు చెప్పిందంతా కూడా ఏదో గొప్పనైన జ్ఞానం నాకు అర్థం కావట్లేదు. అంటే కామన్ లాంగ్వేజ్లో మాట్లాడండి, మీరు చాలా గొప్పనైన సాధన మార్గంలో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, నేను ఆఫ్టర్ ఆల్ సేవకుడిని అని అంటున్నాడు. నాకు అర్థమయ్యేలాగా క్లియర్గా సవిస్తరంగా చెప్పండి అన్నాడు. అనగా శుకుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. సంసార లంపడంలో పడిన వాడిని రక్తుడు అంటారు. ఈ రక్తి కట్టింది, రక్తి అంటే సంసారంలో పడ్డవాడు రక్తుడు. వాడికి ఎందుకు రక్తుడు అని వాడికి ఎందుకు పేరు? రక్తి అంటే ఏంటి? కోరికలు తీర్చుకోవడం, సుఖపడడం, కోరికలు తీర్చుకోవడం, సుఖపడడం, కోరికలు తీర్చుకోవడం, సుఖపడడం. ఇంతే వాడి జీవితం అంతా. అందుకని వాడు రక్తి కడుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మాటి మాటి కోరికలు వస్తుంటే పుడుతుంటే తీర్చుకుంటాడు, పుడుతుంటే తీర్చుకుంటాడు, దానికోసం కష్టపడతాడు. అలా వానికి సుఖాలు దుఃఖాలు కూడా సంప్రాప్తిస్తాయి. కోరిక చెల్లితేనేమో సుఖం, చెల్లకపోతే దుఃఖం. ధనాధార సుతాదుల వల్లనూ వాడికి ధనం కావాలి, ధాన్యాలు కావాలి, సుతులు అంటే మళ్ళీ భార్య కావాలి, మళ్ళీ పిల్లలు కావాలి, ఇన్నున్నాయి వాడికి. మానాభిమానాలు, మానము అభిమానం, ఇవన్నీ సుఖము, అవి లేనిచో దుఃఖము.
గృహస్థుడు పరిస్థితి ఇది అని చెప్తున్నాడు. క్షణక్షణము వస్తూ ఉంటాయి. అలా సంసారంలో పడ్డవాడికి గృహస్థుడికి సుఖము దుఃఖం వీటిలోనే కొట్టుకుంటూ ఉంటాడని చెప్తున్నారు. కావున అతడు సుఖోపాయానికి ప్రయత్నించాలి. ఎప్పుడు సుఖం ఉండే ప్రయత్నం చేయాలి. అది ఎక్కడుంది అనేది వెతకాలి. అది ఎక్కడుంది? ఆత్మ సాధనలో. మోక్షం నీకు అయిపోయింది, ఇంకేం లేదు. ఆత్మ సాధనలో సుఖం. నీవు ఆత్మగా నిలబడమే సుఖం. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, ఆత్మగా నిలబడడానికి ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద గురువులందరూ చెప్పేదే. ఏమంటారంటే, ఒకసారి కంచి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అరుణాచలం వెళ్ళారంట. అరుణాచలం వెళ్తుంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అరుణాచల గిరి చుట్టూ ప్రదక్షిణపూర్వకంగా వెళ్తున్నారు. వెళ్తూ రమణ మహర్షి గారి ఆశ్రమం ముందుకు వచ్చారంట. రాగానే రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామివారి సన్యాసి కదా, గురువుగారు వచ్చారు ఇంటి ముందుకి, దండం పెట్టారు. అందరూ పరిగెత్తుకుంటూ దండం పెట్టారు. స్వామి అందరికి ఆశీర్వదించి చేశారు. చేసి ఒక నిమిషం అక్కడ ఆగారు రమణాశ్రమం దగ్గర. ఎవరు? కంచి పరమాచార్య వారు ఆగారు. ఈరోజు శిష్యులందరూ పరిగెత్తారు. సన్యాసులకు నియమం ఏంటంటే ఆహ్వానం లేకుండా లోపలికి వెళ్ళకూడదు. కంపల్సరీ ఆహ్వానం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కంచి పరమాచార్య వారు మొత్తం సిస్టమ్ ధర్మబద్ధం, అంటే వేదం ఎలా చెప్పిందో అలానే నడుచుకుంటూ వెళ్ళే ఆ మనిషి ఇక్కడ సన్యాసి కంచి పరమాచార్య వారు. అక్కడ లోపల ఉన్నది వైరాగి. అంటే వేదం ఏం చెప్పిన వైరాగ్యం ఉందో, కర్మకాండాలు అన్నీ అయిపోయాక వేదం ఏదైతే ఉందో కర్మ జ్ఞానయోగి ఇక్కడ, అక్కడ కర్మ అయిపోయి జ్ఞానయోగి అక్కడ. అర్థమైంది? ఇద్దరు యోగులే. అయితే శిష్యులందరూ పరిగెత్తారు. స్వామి కంచి పరమాచార్య వారు వచ్చారు, మీరు వచ్చి చూడరా అని అడిగారంట రమణ మహర్షి గారు. అప్పుడు ఆయన అన్నారంట రమణ మహర్షి గారు శిష్యులతో, ఏంటి కంచి పరమాచార్యులు అనేవాడు ఒకడు, మళ్ళీ రమణ మహర్షి అనే ఇద్దరు ఉన్నారా అని అడిగారు శిష్యులు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే అలా. అంటే ఆయన కంచి పరమాచార్యుల వారు ఒక శరీరం పోతుందనో, రమణ మహర్షి గారు అనే ఒక శరీరం చూడట్లేదు రమణ మహర్షి గారు. అక్కడున్న ఆత్మ ఇక్కడుంది, ఇక్కడున్న ఆత్మ అక్కడుంది. ఆత్మ అనంతంగా తిరుగుతూ ఉంటుంది, అన్ని కలిపి ఒకటిగా ఉంది. సో రెండు ఎక్కడున్నాయి? ఒకటే కదా ఉంది. మీరు ఏమో వచ్చి చూడమంటారేంటి అంటున్నాడు రమణ మహర్షి గారు. దాన్ని బట్టి ఏమర్థమైంది? ఆత్మజ్ఞానం అదే అంటారు. ఆత్మగా నిలబడడం అంటే ఈ ఎగ్జాంపుల్ మాటి మాటికి తలుచుకుంటే కొంచెం మన సాధనలో ఆత్మగా నిలబడడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఎవరి మీద కోపం రాదు, ఎవరి మీద మోహాలు ఉండవు, అనవసరంగా దుఃఖాలు ఉండవు, బాధలు ఉండవు. రమణ మహర్షి గారే కంచి పరమాచార్యుల వారు, కంచి పరమాచార్యుల వారే రమణ మహర్షి గారు. ఈ రెండు ఆత్మలు కాదు, ఇక్కడున్న ఆత్మ అక్కడుంది, అక్కడున్న ఆత్మ ఇక్కడగా ఉంది. ఒక ఆత్మ ఎన్ని విధాలుగా ఒక దీపం నుంచి ఎన్నో క్యాండిల్ వెలిగించుకోబోతున్నారు. అన్నిటి ముందు ఉన్నదాన్ని ఏమంటారు? దీపమే అంటారు, మంట అంటారు. లేకపోతే అంటే ఇక్కడ ఉన్నది అదే వెలిగించుకున్నారు. అవునా కదా? ఏ రోజు కొండెక్కితే అది వేరు, కానీ అన్ని కలిపి ఏదో రోజు చేరాల్సింది ఆ మహాదీపాన్ని చేరాలి. అలా జీవాత్మను తీసుకెళ్ళి పరమాత్మలో లీనం చేయడం అంటారు. అంటే ఇక్కడ ఏదో జ్యోతి వెలిగెళ్ళి దానిలో కలుస్తుందని కాదు, ఇక్కడున్న జీవాత్మని పరమాత్మగా మారిపోవాలి. అంటే మనం ఏ రోజునైతే ఇది జీవుడు అంటే నేను, నాలో ఉన్న ఆత్మ నాకు సంబంధించిన ఆత్మ అని అనుకుంటున్నామో అది జీవాత్మగా ఉంటుంది. నాలో ఉన్న ఆత్మ, మీ అందరిలో ఉన్న ఆత్మ అంతా కలిపి ఒకటే పరమాత్మది. అక్కడి నుంచి చిన్న చిన్న జ్యోతుల్లాగా ఆయననే మనలోకి వచ్చి ఉంటూ మన జీవితాలు నడిపిస్తున్నాడు అన్న భావన ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో అప్పుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మగా పండింది. మన పరమాత్మగా లోపల ఉన్నాడు అనే భావన రానున్న రోజు జీవాత్మ. ఎప్పుడైతే పరమాత్మ మన లోపల ఉన్నాడు అని రియలైజ్ అవ్వడం, మాటతో అనడం కాదు, రియలైజ్ అయిన వాడు ధోరణి వేరేగా ఉంటుంది, రమణ మహర్షి గారిలో ఉంటుంది. లోపల ఉన్న జీవాత్మ పరమాత్మగా మారింది, లేదంటే జీవాత్మనే పరమాత్మగా రియలైజ్ అయిన వాడు రమణ మహర్షిలా ఉంటాడు, కంచి పరమాచార్యుల వారు ఉంటారు. అలా లేనివాడు జీవాత్మలకి ఇట్లా ఉంటారు. ఈ జీవాత్మలు ఏంటి? చచ్చిపోయాక మళ్ళీ పుడతాయి, మళ్ళీ వస్తాయి ఇంకో శరీరాలు ధరించడానికి. ఎందుకంటే వీటికి పాపపుణ్యాలు ఉన్నాయి కదా, వెళ్ళాలి మళ్ళీ రావాలి. వెళ్ళడానికి ఒక సంవత్సరం అయ్యాక పుడతాడు, సంవత్సరం అయ్యాక పుడతాడు. గర్ల్స్ ఎందుకు సాష్టాంగం చేయకూడదు? సరే, మగవాడు చేసే సాష్టాంగానికి ఏంటంటే మొత్తం ఫుల్ లెంత్లో పడుకొని వలసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తదో పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగోచరే అని దండం పెడతాం. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, తల, ఊర్ధ్వభాగం, చెవులు అన్నీ తగిలించాలి. హృదయస్థానం ఎలా అన్నా తగిలించాలి, కానీ సెన్సిటివ్ ఆర్గన్స్ మూపికి తగలదు. నడుము కొంచెం పైకి ఎత్తాలి. మగవాడు తెలియక చాలా మంది తగిలిస్తున్నారు. నడుము భాగం జెంట్స్ కూడా కొంచెం పైకి ఎత్తి పెట్టాలి. అర్థమైందా?
మర్మావయవాలు తగలకూడదు, భూమికి తెలియక చేస్తారు. అది మగవాళ్ళు చేయాల్సిన పని. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా చేయకూడదు, శాస్త్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఆడవాళ్ళకి సంబంధించిన 2 ఆర్గన్స్ చాలా పవిత్రమైనవి. అది సృష్టికి కారణం. అంటే ఏదన్నా సృష్టి జరగాలన్నా అది నిలబడాలన్నా 2 ఆర్గన్స్ ఉంటాయి. ఒకటి వక్షస్థలం, ఏంటి అంటే దానివల్ల బిడ్డకు పాలిచ్చి అన్నపూర్ణాదేవిగా నిలుస్తుంది. సో అలాంటిది భూమికి తగలకూడదు, అంటే నడిచే ప్రదేశం. సో వక్షస్థలం తగలకూడదు. రెండోది పుట్టు జననం జరిగే చోటు, ఏదైతే వెజైనల్ డెలివరీ అంటారు కదా, వెజైనల్ ట్రాక్, అది భూమికి తగలకూడదు. సృష్టి స్థానం అది, అక్కడి నుంచి బిడ్డ పుడతాడు. ఈ 2 ఆర్గన్స్ తగలకుండా మోకాళ్ళు 2 దగ్గర పెట్టి చేతులు చాచి దండం పెడతారు. అంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే అందరికీ పుట్టుకతో పరిపాలించే ఒక అవయవము, పుట్టుక కారణమైన ఒక అవయవాన్ని ఎంత గౌరవంగా చెప్పిందంటే అందరూ నడిచే చోటు తగలకూడదు, అది పవిత్రం, అంటే కళ్ళకు అందుకోవాల్సింది. అంత గొప్పనైనవి, పూజనీయమైనవి అని చెప్పడం కోసం ఆడవాళ్ళ సాష్టాంగం మోకాళ్ళ దగ్గర చేయాలి. మగవాళ్ళు మాత్రం ఫుల్ లెంత్లో పడుకొని చేస్తారు. అప్పుడు కూడా మర్మావయవాలు తగలకుండా కొంచెం నడువు ఎత్తి చేయాలి. ఇది ఇలా. సరే, మళ్ళీ పురాణంలోకి వద్దాం. అవేవి లేని పక్షంలో దుఃఖము క్షణము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా ఇందాక చెప్పాను, ఆత్మగా నిలబడడం ఎలా అంటే అలా నిలబడాలి. ఆత్మగా నిలబడడం అంటే అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, ఓకేనా, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఇవన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప ఆత్మకు సంబంధించిన మణిపూసలని చెప్పాలి. వాడిని ఎప్పుడు మనం రివైజ్ చేసినా కూడా మనం ఆత్మగా నిలబడడానికి కొంచెం సాధనకి దగ్గరగా అవుతుంటాం. ఆత్మగా నిలబడడానికి అవి హెల్ప్ చేస్తుంటాయి. సోహం 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 అనుకుంటే హంసో హంసో అని వస్తుంది. హంసకి చెప్తారు ఇప్పుడే, హంస పరమహంస, వీళ్ళందరంటే ఆత్మగా నిలబడిన వాళ్ళని హంసలు అంటారు. హంసకున్న గ్రేట్నెస్ ఏంటంటే నీళ్లు పాలు వేరు చేసి తాగుతుంది. అలా మన ప్రపంచాన్ని దైవాన్ని వేరువేరుగా చూసుకుంటూ అర్థమైంది, ఆత్మగా నిలబడుతూ ఈ దీనిలో ఉన్నట్టుగా ఉండాలి, కానీ మళ్ళీ తగలకూడదు, ఎక్కడ తగలకుండా ఉండాలి. అలా సరే, దుఃఖము క్షణ క్షణం వస్తూ ఉంటాయి. కావున అతడు సుఖోపాయానికి ప్రయత్నించాలి. సుఖోత్పాదనం కోసం తోడ్పడేవాడు మిత్రుడు. ఎవరైనా మీకు సుఖాన్ని ఇస్తున్నాడంటే వాడే మిత్రుడు. మీకు దుఃఖాన్ని కలిగించేవాడు శత్రువు. దీన్ని బట్టి మీరు దుఃఖాన్ని కలిగించేవాడు దూరంగా ఉండండి, సుఖాన్ని కలిగించేవాడికి దగ్గరగా ఉండండి. ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా ఇది నేర్చుకోవాలి, తెలియాల్సిన విషయం. ఎంతసేపు మాకున్న టార్గెట్స్ పిల్లల్ని ఎత్తి వేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఒక స్టైల్ ఏమొస్తుందంటే వీళ్ళ అమ్మ నాన్న మా శత్రువు అన్న ఫీలింగ్ రాకూడదు బిడ్డలకి. రాకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. అందుకే అన్నారు కదా, ఏది వచ్చాక తల్లి తండ్రి ఫ్రెండ్స్లా ఉండాలన్నారు. అది శాస్త్రమే చెప్పింది. చిన్నప్పుడు అలా కుదరదు. ఎందుకంటే మీకు ఏమీ తెలియని ఏజ్లో ఫ్రెండ్గా ఉంటే మీరు బాగుపడరు, మీరు పాడైపోతారు ఖచ్చితంగా. అందుకనే చిన్నప్పుడు మేజర్ అయ్యే వరకు మీరు తల్లి తండ్రి స్ట్రిక్ట్గానే ఉండాలి. అప్పటి వరకు మీకు రూట్స్ చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు ఫస్ట్ శాస్త్రాల పురాణాలు ఇంట్లో పెట్టుకొని చదవాలి. ఖచ్చితంగా ఉండాల్సిన గ్రంథం భగవద్గీత, రామాయణం. ఈ 2 ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిన, మిగతా ఉన్నా ఉండలేకపోయినా. రామాయణం గృహస్థాశ్రమం, సన్యాసం, వానప్రస్థం, బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని రామాయణం రిఫర్ చేస్తే తెలిసిపోతుంది. అదే జ్ఞాన సంపద కోసం ఒక భగవద్గీతను దగ్గర పెట్టుకొని కృష్ణాచార్య గారు ఒక రామావతారం, ఒక కృష్ణావతారం, 2 చెప్పినవి నడిచినవి, అవి 2 దగ్గర పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన గ్రంథాలు ఈ 2. అలానే భగవంతుడిగా మనం సేవకుడిగా, భగవంతుడికి సేవకుడిగా మనం గొప్ప సేవకుడిగా ఎలా ఉండాలని తెలుసుకోవడానికి సుందరకాండ, హనుమంతుడు సుందరకాండ, ఇవి నిత్య పారాయణ గ్రంథాలు. పారాయణం అంటే ఏదో చదివేసేసి పక్కన పడేయడం కాదు, చదివేసి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి లైఫ్లో. అది పారాయణ గ్రంథం. సరే, అలా మిత్రుడు ఎవరవుతారు? మిత్రుడు మన సుఖాన్ని కోరేవాడు మిత్రుడు. నాన్న అలా తిరగకు, ఫోన్లలో ఎక్కువ ఉండకు, తండ్రి తల్లి ఇలా అంటారు, వాళ్ళు మీ మిత్రులు. ఎందుకంటే దాన్ని పడి మీరు జీవితం టైం నాశనం చేసుకుంటున్నారు. ఆ టైం మీరు మీ డెవలప్మెంట్కో, చదువుకో, ఎందుకు చదవండి చదవండి అంటారంటే ఏజ్లో మీరు చదవాల్సిన టైం ఇది. మీరు ఒక 20 years 24 years చదివేస్తే ఇంకా చదవమన్నా చదవాలి, ఇంకా దాని తర్వాత లేదు కూడా అవసరం. సో మీరు చదవాల్సిన ఏజ్ 24-25 years. ఈ చదివిన జ్ఞానంతో గొప్ప ఉద్యోగం సంపాదించి గొప్ప శాలరీ ఉంటే ఇంకా జీవితాంతం తిరిగి చూడక్కర్లేదు. అందుకోసం చదవండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఒక గొప్ప ఉద్యోగం కొట్టాలి. ఎందుకు మాకేమి ఇస్తారా? తల్లిదండ్రులకి ఏమి ఇయ్యరు, గురువుకి ఏమి ఇయ్యరు. మీరు అలా ఉంటే మీ జీవితం అక్కడి నుంచి గొప్పగా పండుతుంది. లేదంటే ఏమవుతుంది, 24 గంటలు పొట్టుచాకరీ చేసే ఉద్యోగాలు వస్తాయి. మీరు చదివిన డొక్కు చదువులకి సరిగ్గా చదవాల్సిన చదవకపోతే 4 ఉద్యోగాలు చేసుకోవాలి, శాలరీ సరిపోదు. జీవితం అంతా ఏదో స్టేజ్ వచ్చి ఇవన్నీ విన్నా కూడా ఆ రోజు బాధపడుతుంటారు. అదే మా గురువుగారు ఆ రోజు అన్ని చెప్పారే, సాధన చేయడానికి టైం లేకుండా పోయింది, ఎంతసేపు సంపాదన చూస్తుంటారు కదా కొంతమంది ఫ్యామిలీల్లో.
పొద్దు నుంచి రాత్రి వరకు కొట్టుకుంటూనే ఉంటాడు డబ్బుల కోసం. సాధన అంటే ఎక్కడ? జీవితం అంతా డబ్బు సంపాదనకి అంటారు. తప్పని అనట్లే, డబ్బు సంపాదనకి కరెక్టే. నీ జీవితం అంతా చచ్చిపోతున్నావు డబ్బు సంపాదించి, ఇంకా మళ్ళీ ఇంకో జన్మకి రెడీ అవుతున్నాడు అని అర్థం. వాడు చేసేది ఏం లేదు, ఇంకో జన్మకి రెడీ అవుతున్నాడు. ఏంటంటే ఇప్పుడున్న భార్య పిల్లల్ని పోషణ చేసి వాడు కష్టపడి డబ్బు సంపాదించి వీళ్ళందరూ పెట్టి చచ్చిపోయి ఇంకో జన్మలో ఇంకో భార్య పిల్లల కోసం మళ్ళీ రెడీ అవుతున్నాడు. ఏమైనా మీనింగ్ఫుల్గా ఉందా వినడానికి? నెక్స్ట్ జన్మలో భార్య పిల్లలు మళ్ళీ వచ్చి మళ్ళీ గోల చేసే కాడికి ఇప్పుడు ఎందుకు సంపాదిస్తున్నావు అసలు? అంటే చంపేయమని కాదు, నువ్వు దీనిలో ఉన్న దానిలో 24 గంటల్లో నీ కోసం అనేది నీ సాధన. మన కోసం చేసుకునేది ఏంటి? సాధన. మన కోసం చేసే సాధన ఏంటో అనే టైం పెట్టుకోకుండా మీరు ఏదో గాలికి తిరుగుతున్న చిత్తుకాయితల్లా ఉండకూడదు. డైలీ కంపల్సరీ మనం నవవిధ భక్తులు ఏమనుకున్నాం? శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. మళ్ళీ ఎందుకు ప్రతిసారి చెప్పుకుంటాం మనం? ఈ 9 ట్రై చేయాలి. కలియుగం ఎంత ముదురుతుందంటే అప్పుడు వేదవ్యాస భగవానులు ఏమన్నారు? ఏదో ఒక్కటి పట్టుకున్నావు ముక్తి అన్నారు. మనం ఏం చేసినా ఒక్కటి చేసి మిగతా టైం అంతా వెదపలు చేయడానికి సరిపోయింది. ఈ 9లో చేసి అయిపోయిందని పక్కన పడేసి మళ్ళీ పోతే మళ్ళీ వెదపల్లే చేస్తాం. మరి 24 గంటల్ని ఈ 9లో తిప్పుతూ ఉండాలి. మనసుకు ఛాన్స్ ఇచ్చారా? అవుట్, నాన్ సెన్స్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఏమనుకున్నాం? స్మరణం అంటే ఏంటి? శ్రవణం ఫస్ట్. శ్రవణం, కీర్తనం, విష్ణు. శ్రవణం ఫస్ట్, వినడం. ఏం వినడం? గురువు యొక్క వాక్కు వినడం. గురువు గారు చెప్పిన మంచి మాటలు వినడమే శ్రవణం. గురువు గారే చెప్తారు, దిక్కుమాల మాటలు చెప్పరు. భగవంతుడు చెప్తేనే గురువు గారు. భగవంతుడు కాకుండా ఏమైనా చెప్తారు గురువు గారే కాదు, తీసి డస్ట్బిన్లో పడేయండి. అర్థమైందా? అది మన సంపాదన పుట్టుకోటికి. నిజమైన గురువు ఎవరు అంటే మళ్ళీ జన్మ రాకుండా చేసేవాడు నిజమైన గురువు. మిగతా అందరూ గురువు అంటారంటే అంటారు. ఎందుకంటే మనకి వాళ్ళు తక్కువది కాదు. గురువులు 6 రకాలు. దానిలో మనకి బోధ చేసే గురువు కూడా ఒక గురువు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ఈరోజు తిరిగి తింటున్నాం. ఆయన తక్కువేది కాదు. కానీ ఉన్న 6 గురువుల్లో గొప్పవాడు ఎవడంటే మిమ్మల్ని మళ్ళీ జన్మ రాకుండా చేసే మోక్ష సాధన. అలా మంత్రం ఇచ్చే గురువు ఒకడు ఉంటారు. అలా బోధక గురువు, సాధక గురువు, నిషిద్ధ గురువు, అలా 6 ఉన్నారు మొత్తం గురువులు. దానిలో గొప్పనైన వాడు ఎవరంటే మళ్ళీ జన్మ రాకుండా జన్మరాహిత్యం మనల్ని ఎలా తీసుకెళ్తాడంటే ఆత్మ సాక్షాత్కారం వైపు తీసుకెళ్తాడు. ఆ గురువు అన్నారు. అందుకే సరే నేను చెప్తున్నాను ఇందాక శ్రవణం. సరే, నవవిధ భక్తులు శ్రవణం. సో గురువుగారు చెప్పేది శ్రవణం. కీర్తనం, మీకు వచ్చిన పాట ఏదో ఉందనుకోండి, దేవుడికి వచ్చిన ఏదో పాట వింటూ ఉంటారు కదా, దిగుమాల పాటలు కాదు, దేవుడికి సంబంధించినవి. ఓ రామదాసో ఏదో మీకు వచ్చిన పాట ఏదో, ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంతే వచ్చు. అదే పాడుకోండి. ఎవరు అంటున్నారు? శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. చాలా ఒక్కడే వచ్చు. రోజు అదే పాడుకోండి. ఆయన అయితే బోరే ఫీల్ అవుతుంది, మనం బోర్ కొట్టాల్సింది. శ్రవణం అయిపోయింది, కీర్తనం అయిపోయింది. శ్రవణం, కీర్తనం, విష్ణు. స్మరణం తలుచుకుంటూ ఉండాలి. ఎవరు భక్తుడు వస్తున్నాడు స్మరణలో? ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఓం నమో నారాయణ ఆయన, ఓం నమో నారాయణ ఆయన. అంతే. నేను హోలీ కూడా అదే కదా, ఆయనే గుర్తు చేసుకున్నారు అందరు. ప్రహ్లాద స్వామి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అంతే స్మరణం. శ్రవణం, కీర్తనం, విష్ణు. స్మరణం, పాదసేవనం. గురువుగారి కాళ్ళు వత్తచ్చు, లేదంటే తల్లిగారి కాళ్ళు వత్తచ్చు, తండ్రి గారి కాళ్ళు వత్తచ్చు, లేదంటే మీరు నమ్ముకున్న భగవంతుడికే ఆ సాలగ్రామంలోనే ఒక రూపంగా తలుచుకొని కాళ్ళు కింద ఉంటాయని ఊహించుకొని కూడా ఆ పాదాలు మెల్లగా స్పృశించి, ఆయన పొద్దు నుంచి దేశాలను తిరిగి వచ్చావా, అందరిని కాపాడడానికి వెళ్ళావా, ఓహో నీ పాపం కాళ్ళు వస్తున్నాయా, తిరుమల వెంకటేశ్వర స్వామి కాళ్ళు వస్తే ఛాన్స్ ఇస్తే నీ ఫస్ట్ పరిగెత్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిల్చొని ఉంటాడు పాపం, ఆయనకి ఎంత కాళ్ళు వస్తున్నాయో. సరే, అక్కడ కాళ్ళు నొక్కడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ స్వామికి కాళ్ళు వస్తుంటే అక్కడ తగ్గుతాయేమో అనుకొని ఇక్కడ వస్తాలి ఇంట్లో. అలానే కాళ్ళు వత్తడమనే కాదు, పాదాలని మనసులో నిలిపిపోయడం కూడా పాదసేవనమే. అందుకే పాద పద్మాలు. ఎవరైనా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన గురువు గారి యొక్క పాదాలు గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి పాదాలు. అందుకే శంకర భగవత్పాదాలు అన్నారు, ఇంకేం చెప్పలేదు. పాద పద్మాలు అన్నారు వాటిని కూడా. అవి పువ్వులు అన్నమాట, పద్మం, పాద పద్మాలు అని. ఇంకోటి ఏంటంటే మనం అర్చన చేసేటప్పుడు అక్కడే చేస్తాం. మగవాళ్ళు అంటే పురుష రూపంగా ఉన్న దేవతామూర్తులు, స్త్రీ రూపంగా ఉన్న దేవతామూర్తులకు కూడా సాధన విధంగా రహస్యాలు ఉన్నాయి. పురుష దేవతామూర్తులకి ఏంటంటే పాదం నుంచి మొహం దగ్గరికి వెళ్ళి ఆగిపోవాలి సాధన. అంటే వెంకటేశ్వరం తెచ్చుకోవడానికి ఆయన పాదాలు, ఆయన కట్టుకున్న పట్టుపంచ, ఆయన చేతు, వరదహస్తం, అభయహస్తాలు ఇవి, మళ్ళీ ఆయన పట్టుకున్న నందకం, గద పట్టుకున్నారు,
మళ్ళీ ఇంకొంచెం పైగా నడువు దగ్గర హాయి వడ్డాణాలు నా వెనకాల చూసుకుంటూ ఉండండి. వడ్డాణము, ఇంకొంచెం వక్షస్థలంగా అమ్మవాళ్ళు ఇద్దరు, మళ్ళీ ఆయన వేసుకున్న నగలు సాలగ్రామాలు ఇవన్నీ, అవునా, కొంచెం కంఠాభరణాలు, పైకి వెళ్తా నామాలు, ముఖము, కిరీటము, ఇలా వెళ్ళి పాదాల నుంచి ముఖం దగ్గరికి వెళ్ళి ముఖం దగ్గర ఆగిపోవాలి. ఆ ముఖాన్ని చూస్తూ ధ్యానంలో నిలబడాలి. ఇది పురుష రూపాకృతిలో ఉన్న దేవతామూర్తులు. స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళని మొహం పాదాల నుంచి స్టార్ట్ చేసి మొహంలోకి వెళ్తే మొహంలో మాయాశక్తి అవన్నీ. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మనం సాధన నుంచి పక్కకి వెళ్తాం. అందుకని స్త్రీమూర్తులకు ఎలా చెప్పారంటే మొహం నుంచి స్టార్ట్ చేసి పాదాల దగ్గర ఆపమన్నారు. లక్ష్మణస్వామి సీతమ్మని ఎటు చూశారు? పాదాల దగ్గర చూశారు, మొహం చూడలేదు. సీతమ్మ ఎలా ఉంటుంది అది, ఎందుకంటే మేబీ పెళ్లిలో చూస్తుండొచ్చు వదినకి ఎలా ఉన్నారు వదిన గారని, కానీ ఎప్పుడు మళ్ళీ తలెత్తి చూడలేదు లక్ష్మణుడు. ఎందుకంటే తల్లిని ఎలా చూడాలి? పాదాల వైపే చూడాలి. అందుకే కదా ఆయనకి నాన్న వదిన గారేమైనా గుర్తించు అంటే నాకు పాదాలు పెట్టుకునే ఆభరణాలు తెలుసు కానీ, నాకు అలంకారాలు తెలుసు కానీ ఇంకా మిగతా ఆభరణాల గురించి నాకు తెలియదు అన్నయ్య అని ఆ ఆభరణాలు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. నిత్యం మనం పాదాభివందనం చేస్తుంటే కనబడేవి ఈ రోజు ఇలా ఉన్నాయి వదిన గారు ఇక్కడ బాధపడ్డాడు. ఇది పాదసేవనం. పాదసేవనానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క పాద సేవ చేస్తూ ఉంటారు అమ్మవారు వైకుంఠంలో. సరే, స్మరణం కీర్తనం విష్ణు, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం. అర్చనం రోజు మీరు చేసేది అర్చనం. ఇంట్లో ఒక సాలగ్రామో శివలింగమో ఏదో పెట్టుకొని మీ దేవతామూర్తులకి పంచోపచారాలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం చాలు. ఆ చేసినంతసేపు ఆ మూర్తిని తలుచుకుంటూ ఫస్ట్ గురువుని తలుచుకోవాలి, వినాయకుడిని తలుచుకోవాలి, తర్వాత ఆ మూర్తిని తలుచుకోవాలి, అంతే. శివుడు పెడితే శివ 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 శివ, శ్రీ గురుభ్యో నమః, గణాధ్యక్షాయ నమః. గురువుగారి మనసులో పాదాలు తలుచుకోవాలి, వినాయకుడి పాదాలు తలుచుకోవాలి, ఆ ముఖాన్ని తలుచుకోవాలి, అయిపోయి. నెక్స్ట్ ఎప్పుడే శివ శివ శివుడి యొక్క ముఖాన్ని తలుచుకోవాలి, పాదాలు తలుచుకోవాలి, అర్చన చేసుకోవాలి. 11 సార్లు చేయండి, 21 సార్లు చేయండి, 41 సార్లు టైం బట్టి చేసుకోండి. అన్ని నామాలకి బాగా అష్టోత్తరం వస్తే చూసి అష్టోత్తరం చదవండి. 108 నామాలు మీ తరఫున మీకు చేసుకున్నట్టు, మీ పక్క జీవికి చేసినట్టు, లోకంలో ఉన్న అన్ని జీవరాశులకి చేసినట్టు కోసం, అన్ని జీవరాశుల కోసం మీరు భగవంతుడికి పూజ చేశారు. అందుకే అష్టోత్తరం ఫేమస్ అయింది. సహస్రనామం సండేలో ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు సహస్రాలు చేయండి. శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం చేస్తే ఏంటి అంటే భగవంతుడికి అనంత నామాలు కీర్తించినట్టు. ఆయనకి ఎన్ని నామాలని అన్ని పాడేశారు. అది అర్చనం. వందనం, దండాలు పెట్టడమే. గురువు కనబడ్డ దండం, ఒక వెంకటేశ్వర అమ్మవారి పడ్డ కనబడి దండం తల్లి. దండం ఇలా అన్నం కాదు, నిర్మమానం సిగ్గుచరాలని మానేసి ఇక్కడ పెట్టాలి దండం. 2 చేతులు జోడించి దండం పెట్టాలి. దానికి కూడా ఫీల్ అయ్యేదే ఉంది. గురువుకి, వెంకటేశ్వర స్వామికి, అమ్మవారు, దేవుడి భక్తులు, శివభక్తుడు ఎవరో రుద్రాక్ష త్రిపుండ్రాలు పెట్టుకొని వేసుకొని వెళ్తున్నాను అనుకో, దండం స్వామి శివ, అబ్బా ఎలా ఉన్నాడు స్వామి నీ భక్తుడు నీలాగనే అని దండం పెట్టు. ఏమని భాగదాగని ఆయన ఏం చేస్తున్నాడో మనకు అనవసరం. ఆ రూపం శివరూపం. కానీ ఇంకోటి, శివుడి చుట్టూ మాయ కూడా ఉంటుంది. ఆ మాయ మనకు అలా కనబడచ్చు కదా, మనకు దూరం పెట్టడం కోసం. గురువు గారి దగ్గరికి వెళ్ళాలని గురు పత్నియే మాయగా ఉంటుంది. గురువు చుట్టూ వెళ్ళనీయకుండా, గురువు దగ్గరికి వెళ్ళనీయకుండా గురు పత్నే మాయగా ఉంటుంది. అంత ఈజీ కాదు గురువుని యాక్సెస్ చేయడం. గురువు యాక్సెస్ కావాలంటే గురువు ఆజ్ఞ కావాలి. గురువు ఆజ్ఞ ఇచ్చాడంటే మాయ తొలుగుతుంది. మాయ తొలిగితే గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఆ గురువే నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాయ ప్రపంచంలో ఉండిపోతాడు. ఆ మాయలోనే పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి శిష్యుల్ని భయంకరంగా టెస్ట్ చేస్తారంట. ఒకసారి ఇలాంటి సేవకులందరూ కనుక్కొని దత్తాత్రేయ స్వామి అడుగులు ఎక్కడో సాధన చేసుకుంటూ ఉంటారు, ఆయన దొరకరు పట్టాలంటే లేదు పట్టుకుందాం అని పోయారంట. పోతే దత్తాత్రేయ స్వామి ఏంటంటే జనరల్ శిష్యులు అందరూ ఇవాళ ఉన్న లోకంలో గురువులు ఏం చేస్తున్నారు, వెల్కమ్ 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 అంటారు. కానీ దత్తాత్రేయ స్వామి అలా కాదు, చాలా దూరంగా పెడతారు శిష్యులు. ఎందుకంటే ఆయన సాధనలో ఆయన ఉంటూ ఉంటారు గురువుగా. అదే అని చెప్తుంటారు, సాధన ఒక్కడిగా ఉంటే ఎలా చేసుకోవాలని చెప్తారు దత్తాత్రేయ స్వామి. ఆయన దగ్గరగా 27 గురువులు అయ్యారు. తర్వాత 32, 64 అలా ఆయనకు గురువులు ఉన్నారని చెప్పాడు. నిజంగా ఆయన గురువులా అంటే గురువుని అలా చూడండి అని అర్థం. దత్తాత్రేయ స్వామికి అంతమంది గురువులు ఉన్నారంటే ఆయన మనకు చెప్తున్నారు, ఇలా ఏది చూసినా నువ్వు గురువుగా గ్రహించచ్చని. అర్థమైందా? ఒక వేశ్య అంటారు. వేశ్య అంటే ఎవరు? మగవాళ్ళని ఆకర్షించే లేడీ. అప్పట్లో ఉండేది ఒక వేశ్య. ఇంటి బయట నిల్చొని మగవాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుందంట వేశ్య. ఓకేనా? అలాంటి ఆవిడ కూడా గురువుగా పెట్టుకున్నారు దత్తాత్రేయ స్వామి. ఇదేంటి, అలాంటి వాళ్ళు కూడా గురువులు ఉంటారా? దత్తాత్రేయ స్వామికి ఆవిడ గురువు అని చెప్పారు. ఎందుకలా అంటే 24 గంటలు ఎవడొస్తాడా అని వెయిట్ చేసి జీవితం నాశనం చేసుకోకుండా భగవంతుడి వైపు అదే వెయిట్ చేయడం అనేది తిరిగితే, నా భగవంతుడు ఎప్పుడు వస్తాడా, నా కృష్ణుడు నా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ద్వార దగ్గర వెయిట్ చేసి, కృష్ణ నా ఇంటికి ఎప్పుడు వస్తావు, కృష్ణ నా ఇంటికి ఎప్పుడు వస్తావు, శివ ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తే కదా పండింది. అలా గురువుగా పెట్టుకున్నారు. సాలే గురువులు పెట్టుకున్నారు, ఏనుగులు పెట్టుకున్నారు. అలా దత్తాత్రేయ స్వామి గురువులు వాళ్ళందరూ.
అలా చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒకసారి మీ అందరూ వచ్చి స్వామి మీరు జగద్గురువులు అంటే అవునవును జగద్గురువునే నేను, జగత్తు నాకు గురువు అని చెప్పారు ఆయన. నేను జగత్తు గురువు కాదు, జనాలు ఏమన్నారు మీరు జగత్తుకి గురువులు అన్నారు, ఆయన ఏమన్నారు జగత్తే నాకు గురువు అని చెప్పారు ఆయన. చూడండి, అంటే జగత్తులో ఉన్న వాటి అన్ని చూసి ఆయన గురువుగా పెట్టుకుని వెళ్తున్నారు. అంటే అంతటా దైవాన్ని చూస్తున్నారు స్వామి, అన్నిట్లో పరమాత్మను చూస్తున్నారు అని చెప్పడానికి ఇవే ఎగ్జాంపుల్స్. అందుకే గొప్ప వాళ్ళ ప్రవచనాలు వినాలి, వాళ్ళ జీవన లైఫ్ హిస్టరీస్ చదవాలి, జీవితానికి సంబంధించినవి తొందరలో మనం శృంగేరి ఆచార్య స్వామి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం. దేవి భాగవతం అయ్యాక గురు చరిత్ర స్టార్ట్ అవుతాయి, అది చాలా జాగ్రత్తగా వినాలి. ఇవాళ కూడా విద్యారణ్య స్వామి వారు, శృంగేరిలో ఉన్న విద్యారణ్య స్వామి వారి దగ్గర ఒక బ్రహ్మరాక్షసుడు ఆత్మ ఆయనకి కనబడింది ఒక చోట. అంటే బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరంటే జ్ఞానంగా ఉన్నవాడు తప్పు పని చేస్తే బ్రహ్మరాక్షసుడుగా పుడతాడు. బ్రాహ్మణుడు మెయిన్గా తప్పు పని చేస్తే వాడు పుట్టేది బ్రహ్మరాక్షసుడుగా పుడతాడు. విద్యారణ్య స్వామి వారికి ఒకసారి అలా ఆత్మ కనబడింది. అయితే ఎప్పుడైనా జీవిత చరిత్ర చెప్పినప్పుడు ఇది కూడా చెప్తున్నాము. ఆత్మ కనబడిందంట, ఆయన ఏడుస్తున్నాడంట, స్వామి నాకు ఎట్లా దిక్కు, నాకు మోక్షం ఎలా, అది ఇది ఏడిస్తే గురుగారు అన్నారంట, ఇప్పుడు ఒక్కసారి శరీరం వదిలిపోతే ఇప్పుడంటే స్టేబుల్గా కూర్చోగలరు, ఒకసారి శరీరం వదిలేస్తే స్టేబుల్గా కూర్చోలేము. అంటే మనం అంటే మనకెందుకు ఆ రాక్షస రూపాలు, అది భూత ప్రేత పిశాచాదులు ఏమన్నా ఉండొచ్చు, వాటి వాయు శరీరాలు అంటారు, వాటి గట్టి గాలి వస్తే ఇటు కొట్టుకుపోతాయి, మళ్ళీ రావాలి, అంటే నిలకడగా ఉండవు, అవి ఊగుతూ ఉంటాయి గాలికి, అలాంటి రూపాలు. నువ్వు ఈ రూపంలో సాధన ఏం చేస్తావు, నువ్వు చేయలేవు. అందుకే నేను ఏం చేస్తానంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే బ్రహ్మరాక్షసత్వం రావడానికి ఏంటంటే దొరికింది కదా అని చెప్పి అందరి దగ్గర నుంచి ఏ పడితే గ్రహించాడంట, దొరికితే ఏ పడితే గ్రహించాడంట. అయితే అది ఎప్పుడు విషయం మోస్ట్లీ నేను అనుకోవడం రామావతారం విషయంలో, ఎప్పుడో రామావతారం టైంలో జరిగిన విషయం ఏదో మరి అది అనేట్టుగా నాకు కొంచెం అలా అనిపిస్తుంది, అది గుర్తొచ్చినంతవరకు చెప్తాను. అయితే ఆయన అన్ని గ్రహించి ఏమనుకున్నాడంటే రోజు రామదర్శనం అవుతుంది కదా, లైన్లో నుంచి రోజు రామదర్శనం చేసుకుంటారు, అంత రాముడు అంటే విష్ణువే కదా, రామదర్శనం చేసుకుంటే నాకు అది పోతుంది కదా అనుకుని ఆయన ఏం చేశాడంటే లైన్లో నుంచున్నాడంట, ఏది గ్రహించిన వాడంట. అంటే తెలివిగా తప్పించుకోవచ్చు, రామదర్శనం అయితే పాపాలు పోతాయి, సో నాకు గొప్ప లోకాలు వస్తాయి రామదర్శనం అనుకోగానే ఆయన ఛాన్స్ వచ్చేసరికి వశిష్ఠ మామని తెర వేసేశారు, దర్శనం అయిపోయింది. అలా ఉన్నవాడు చచ్చిపోయాడు, తర్వాత దర్శనం దొరికి చనిపోయాడు. ఇప్పుడు ఆ పాపంతో మూట కట్టుకుని బ్రహ్మరాక్షసుడు అయ్యాడు, అంటే అన్యాయంగా ఇంకోటి సొత్తు లాక్కున్నాడు కాబట్టి. తెలివిగా రాముల వారి దర్శనం చేసుకుని పాపాలు తీసుకుందంటే దేవుడు వాడు ఉంటాడు కదా, ఎవరేం చేసిన వాడికి దానికి ఎలా శిక్ష వేయాలో. అలా విద్యారణ్య స్వామి వారికి ఆ బ్రహ్మరాక్షసుడు కనబడితే ఆయనకి స్వామి ఏమన్నారంట, నా శక్తిని ఉపయోగించి నేను ఒక చోట నిల్చునేటట్టుగా నీకు ఒక కట్టడి చేస్తాను, నువ్వు కథలో ఇంక అక్కడే ఉంటావు. అయితే నీ పాపం పోయి నువ్వు పుణ్యలోకాలకు వెళ్ళిపోవాలంటే నువ్వేం చేస్తావంటే రోజు ఇక్కడ ధర్మ సూక్ష్మాలు డౌట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి నీకు ఇక్కడ పేపర్లో రాసి నీకు ఇక్కడ అతికించిపోతారు, ఒక బండరాయి లాగానే ఏదో స్వామి చేశారంట విద్యారణ్య స్వామి, ఆ బ్రహ్మరాక్షసులు అక్కడ ఉన్న చోట చేస్తే డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి ఆ ధర్మ సూక్ష్మాలు అక్కడ రాసి పెడతారు, నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే వాడు అంత తెలివైన వాడు, బ్రాహ్మడే కదా, యోగి గొప్ప విద్వాంసుడే బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు తప్పు చేస్తే. అంటే అన్యాయమైన పనులు, వేద చేయకూడదనే పనులు చేస్తే వాడు బ్రహ్మరాక్షసుడే నెక్స్ట్ అయ్యేది. అలానే మంచి కార్యక్రమాలు చేయలేదనుకో, వాడికి పుణ్యగతులు రాకుండా కొడుకులు ఎవరు లేరనుకో, లేదంటే చేయకుండా పోయారనుకో, వాడు కూడా అవుతాడు. నేను చచ్చిపోయాక వాడిని పట్టించుకోలేదంటే వాడు కూడా అలానే అవుతాడు, ప్రేతాలు అంట, ప్రేతాలా తిరుగుతాడు, భూత ప్రేతాలని. అంటే అలా అతికిస్తున్నారు, ఆయన సొల్యూషన్ రాస్తున్నాడు బ్రహ్మరాక్షసుడు కూడా సొల్యూషన్. కొన్ని రోజులు అయ్యాక రాయడం అయిపోయింది, అంటే అర్థం ఏంటి, ఆ జీవికి అయిపోయింది ఇక. అంటే ఆయన చేసుకున్న పాపము ఆయనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచడం వల్ల పోయిందంట ఆ పాపం. సో బ్రహ్మరాక్షసత్వం పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు, గొప్ప లోకాలకు వెళ్ళిపోయాడు. అలా గురువులు అలా చేస్తారు, మనం అందరూ అనుకుంటాం కానీ గురువులకి ఏం తెలుసని, వాళ్ళకి రాక్షసులు, బ్రహ్మరాక్షసులు, భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కనబడుతుంటాయి. మనకి జ్వాలా ప్రతియోగిత ట్రస్ట్ అని అవుతుంది, అక్కడ ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారు సత్సంగాలకు మేము వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అంతే, పితృదేవతలు, భూతాలు, ప్రేతాలు, ఈ కాన్సెప్ట్స్, అలా అనాథ శవాలు, ఇలా అనాథ ప్రేతాలు ఉంటాయి, పాపం సంస్కారాలు చేయని ప్రేతాలు ఉంటాయి, వాటన్నింటినీ పట్టుకొని వాటికి పుణ్యలోకాలు పంపిస్తుంటారు, యజ్ఞయాగాలు వచ్చేసి అభిషేకాలు చేసి చెప్తారు కూడా, మీ వంశంలో ఇలా ఈ ప్లేస్లో వీళ్ళకి జరగలే సంస్కారాలు, వీళ్ళ ఆత్మ ఇంకా తిరుగుతుంది, మీ ఫ్యామిలీలో అంతే మీకు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అన్ని ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఈ అమౌంట్ కట్టేసి ఇవి చేయించుకోండి సంస్కారాలు అని చెప్పి ఆయన ట్రస్ట్లో మొత్తం సంస్కారాలు చేసి ఆ పితృదేవత లోకాలకు పంపించేస్తుంటారు. ఆయనకు కూడా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ జరుగుతున్నాయని ఆయనకు కూడా నెగిటివ్ పవర్స్ ఆయన కూడా లేపేద్దామని చూస్తూ ఉంటాయి, ఆ యుద్ధం నడుస్తూ ఉంటుంది వాళ్ళ మధ్యలో.
అలా ఉంటుంది అని చెప్తుంటారు గురువు గారు. ఎంత బాగుంటే విన్నాను. అంటే గురువు శక్తి అది. మనం అనుకుంటామే గురువుకి ఏం తెలుసు అని. గురువుకి తెలుసు ఏం తెలుసు అనుకునేవాడు వాడికి ఇంకా టైం పడుతుంది గురువు అర్థం కావడానికి. అలా చూడడానికి మామూలుగానే ఉంటారు గురువు గారు, కానీ అన్నీ తెలుసు ఆయనకి. సరే, అలా కీర్తన విషయం స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, అలా దండాలు. దాస్యం గురువు దగ్గర చేసేది దాస్యమే. గురువుకు సహాయపడేదే దాస్యం. హనుమ ఎలా పరిగెత్తాడు రాముల వారు ఇలా చూడంగానే రెడీగా నన్నే చూడండి స్వామి నాకే చెప్పండి పని. అంతేగాని నన్ను చూస్తే నా పని చెప్తున్నా దాక్కోడు. ఇవన్నీ పద్ధతి దొంగ భక్తులు దొంగ శిష్యులు అందరు కదా, ఎక్కడ కనబడితే పని చెప్తాడో దాక్కుండా ఉంటారు. మా గురువు గారి ఇంటికి వెళ్తే నేను ఎదురుగా తిరుగుతుంటా, మా మాతాజీ గారి ఎదురుగా, మా అన్నయ్య ఎదురుగా తిరుగుతుంటా. ఎందుకంటే మీ పని చెప్పండి, అట్లనే నా కర్మ పోతుంది, నేను చేసిన చెడు కర్మలు పాపాలు పోతాయి. ఆ గురువు గారి ఇంట్లో వాళ్ళ దృష్టి నా మీద పడి నాకు పని చెప్తే అలా గురువు గారి యొక్క సహాయం చేయడానికన్నా నేను వాడితే శరీరము బుద్ధి మనసు చాలు. ఇందాక చెప్పిన విద్యారణ్య స్వామి వారు మంచి విషయాలు పంచుతూ కూడా పాపం క్షయం అవుతుందంట. ఆ విధంగానే గురువుగారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. శృంగేరి స్వామి నలుగురు చెప్పరా ఆయన. అంతకుముందు ఏంటంటే చెప్పుకునేవాడు అలా, కానీ ఇప్పుడు చచ్చినట్టు రోజు కంపల్సరీగా చెప్పడం అప్లోడ్ చేయడం ఎవరెవరో వింటున్నారు చాలా మంది. స్వామి నేను చేసుకున్న పాపం తీయడం కోసం నాకు ఈ అవకాశం ఇచ్చారేమో. అలా విద్యారణ్య స్వామి మన ఈ స్వామి చెప్పినట్టుగా అనిపిస్తున్నారు. అది ఎప్పుడైతే విన్నాను అప్పటి నుంచి. సరే, వందనం, దాస్యం, సఖ్యం మళ్ళీ దేవుడు సఖుడు, గురువు కూడా సఖుడు. సఖుడు అంటే ఎవరు? నీ డియరెస్ట్ అని అర్థం, ఫ్రెండ్ అనే కాదు. నీకు డియరెస్ట్ ఎవరు అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. గురువు చెప్పకూడదు. నీకు డియరెస్ట్ అనే దాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావు ముందుకి. నా తల్లి నా డియరెస్ట్ కాదని అనట్లా. ఈ జన్మకి తల్లి డియరెస్ట్, పోయిన జన్మలో ఇంకో డియరెస్ట్ అన్నావు, నెక్స్ట్ జన్మలో ఇంకో డియరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదో రోజు నువ్వు అర్థం చేసుకోవాలి నీ గురువు నీ డియరెస్ట్ అని. అలా అని రెస్పాన్సిబిలిటీస్ వదిలేను. తల్లిదండ్రిని చాలా బాగా చూసుకుంటూ గురువుని పట్టుకోవాలి. గురువుని పట్టుకుని తల్లిదండ్రి ఉదయమని ఏ గురువు చెప్పాలి. ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రి, వాళ్ళు సుఖంగా పెట్టు, వాళ్ళు ఏం చెప్తారు చెయ్యి. అదే ఇప్పుడు నడిచేది మన పురాణం. శుకుడు తండ్రి మాట వింటాడా లేదా అనే దాన్ని నడుస్తుంది. వేదవ్యాసుల వారు ఎన్నో చెప్పారు శుకుడికి, అది వింటాడా లేదా. తండ్రి మాట వినకుండా వాదిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ దగ్గర పంపించాడు సుఖమహర్షి జనక మహారాజు దగ్గరికి. ఈయన షాక్ అయ్యాడు. ఆయన గృహస్థాశ్రమంలో, నేనేమో గొప్ప సన్యాసంలో ఉన్నాను, వైరాగ్యంలో ఉన్నాడు, బ్రహ్మచర్యంలో. నాకు ఆయనకి ఆయన దగ్గర పొమ్మంటారు ఎందుకు? నాన్నగారు సరే, నాన్నగారు గురువు సమానం, సో ఆయనే గురువు నాకు. సో గురువు మాట ధిక్కారం చేయకూడదు. నాన్నగారు మీకు చెప్పారు కాబట్టి వెళ్తాను. ఇదో డిసిప్లిన్ ఉంది సుకుమహర్షి దగ్గర. మనం అది వినం ఇది చేయడం, అందుకే ఇట్లే ఏడుస్తాం. శుకుడు ఎంత బాగుపడిపోయారు చూడండి, ఇప్పుడు తెలుస్తుంది మనకి నెక్స్ట్. సరే, దాస్యం తర్వాత అర్చన, మందనం, దాస్యం, సఖ్యం అంటే ఫ్రెండ్షిప్ ఆర్ డియరెస్ట్ వన్. మీకు ఎవరో మీకు తెలుసుకోండి, కృష్ణుడో శివుడో గురుడో మీ ఇష్టం. సఖ్యం, ఆత్మనివేదనం. బలిచక్రవర్తి ఆత్మనివేదం అంటే నాకు మంచి జరగని చెడు జరగని అంతా నీ వల్లే, నహంకర్త హరికర్త. నా నెత్తిమే ముట్టకాయ పడ్డది, ఒక గుమ్మడికాయ వచ్చి నా నెత్తిమే పడ్డది, ఎవరు వేశారు? విష్ణువే వేశారు అని ఓర్చుకోవడం. అందుకని ఎవడో వేసిన నేను తిట్టకూడదు. నాకు ఎవరో తీసుకొచ్చి గొప్ప కిరీటాలు పెట్టేసి అన్నీ వేశారు, నాకు ఇస్తున్నారా? విష్ణువుకి వేస్తున్నారు. ఇది రావాలి. కిరీటాలని పెడితేనేమో నా గొప్పతనం వల్ల వచ్చాయని, అదే ముట్టికాయ పెడతాను నేను తప్పేం చేయాలి, వాడు చేసాడు నన్ను బుక్ చేశారనో ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? కష్టం వచ్చినా విష్ణువే, సుఖం వచ్చినా విష్ణు. ఆత్మనివేదనం అంటే నాకు ఏం జరిగినా కూడా నా ఆత్మ నువ్వై ఉన్నప్పుడు నేను చేసేది ఏమిటి స్వామి? నా ఆత్మనే నీకు ఇచ్చేశాను, నా బుద్ధిలో నా ఆలోచన నువ్వే, అన్నీ నువ్వే అని నేను నమ్మినప్పుడు అది ఆత్మనివేదనం అయిపోయింది. శరణాగతి అంటారు దాన్ని. కంప్లీట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ, శ్రీహరి ఆర్ గోవింద ఆర్ మహాదేవ. ఇది రావాలి. ఈ 9 భక్తుల్ని ఫస్ట్ రోజు ఒక్కసారి కవర్ చేయండి ఏదో విధంగా. అయిందనుకో నెక్స్ట్ మనసు ఎట్టిపోతుందో చూడండి. దీనిలో ఉంటుందా జంప్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో చూడండి. అది ఎక్కడ వెళ్తుందో చూడండి, దాన్ని బాగా అలవాటు పడింది అక్కడ వస్తాం, అక్కడ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ ఫుడ్ అనమాట, అదే దానికి ఫుడ్. దాన్ని సడన్గా కట్ చేస్తే మీరేం చేస్తుంది, బలవంతంగా మీరు ఈడ్స్కి వెళ్ళి అదే దగ్గర పడేస్తుంది. దాన్ని సడన్గా ఫుడ్ ఆపకూడదు, మెల్లమెల్ల భుజగించి చెప్పి అవసరమా అని చెప్పి దాని నుంచి మైమరిచి దాని డౌట్ రాకుండా బుద్ధిని వాడి ఆ మనసుని డైవర్ట్ చేసి 9లో పెట్టాలి మళ్ళీ చక్రంలో. రోజు 108 హనుమాన్ చాలీసా చేస్తే నీ మాట నేను వింటా అని చెప్పాలి మనసుకి. అదేం చేస్తుంది, 108 తర్వాత వింటా అన్నాడు కదా, ఓకే అని రెడీ అవుతుంది. 108 చేయగా ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడే కమిట్మెంట్ ఓ లిస్టు తయారు చేసుకోవాలి. అభిషేకం చేయాలన్నమాట. వీటి అభిషేకం అయ్యాక మనం చేసుకోవచ్చు అనుకుంటుంది. సరే బుద్ధి కూర్చుంటుంది, అభిషేకం అయితే. అభిషేకం అవ్వగా ఏం చేయాలి, గురువుగారి ప్రవచనం విందాం, కొంచెం డెవలప్ అయితే నీకు మంచిది నాకు మంచిది అని మనసుకు చెప్పుకోవాలి. నీకు మంచిది నాకు మంచిది అని చెప్పుకోవాలి.
గురుగారు ప్రవచనం విను, 3 అయిపోయినాయి, మళ్ళీ వెళ్దాం, బయటికి తిరుగుదాం, పనికిరాని చూద్దాం, మొబైల్ ఓపెన్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్తుంటుంది. ఉండు ఇది చేశాం కదా, ఎప్పటికో మనిషి జన్మ ఎప్పటికో వస్తుందంట. గురువుగారు చెప్పారు, ప్రవచనంలో విన్నావుగా నువ్వు, ఎప్పటికో వస్తుందని చెప్పారు కదా. మరి నీకు కావాల్సింటే ఏం చేస్తాం, మనసారా. అందుకనే గొప్ప గొప్ప మూర్తులు త్యాగరాజ స్వామి వీళ్ళందరూ ఏం చెప్పారు, మనసుకే చెప్పుకున్నారు. అర్థమైందా? ఓ మనసా అని చెప్పుకున్నారు. అంటే మనసుకే వాళ్ళు ప్రీచ్ చేసుకున్నారు. ఓ మనసా, వాళ్ళ కీర్తనలో చూడండి, ఎప్పుడైనా మనసుకే చెప్పుకున్నారు, వాళ్ళ మనసుకు వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏమైనా పాటలు గుర్తున్నాయా మీకు? అలా రాముని మరవకవే మనసా, అదేంటది? మనసుకి ఎందుకు చెప్తున్నారంటే ఆయన మనసుకు చెప్పుకుంటున్నారు, అలా మన మనసులో చెప్తున్నారు. మనసు మర్చిపోవద్దు అని. అలా మనసుకి ట్రైన్ చేసి ఒక రోజు మనసు అది పట్టుకుంది అనుకోండి, అయిపోయింది, పడిపోయింది. ఇంకా అది రాదు. మనసుకున్న గొప్పతనం ఏంటంటే దానికి ఏది అందిస్తే దాన్ని జన్మలు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని దానిలోనే ఆడిస్తుంటుంది. మీరు ఏది ఇస్తారో మీ ఇష్టం. విషం ఇస్తారా, అమృతం ఇస్తారా అనేది మనం చెక్ చేసుకోవాలి. అమృతం ఏంటో విషయం ఏంటో మీకు కూడా తెలుసు. లౌకికంగా చూసి పాడేవన్నీ విషాలు, దైవికంగా ఏవైతే ఉన్నాయన్నీ అమృతాలు. అర్థమైనా? అందుకే అమృతపానం అంటారు జ్ఞానాన్ని. అలా ఆత్మనివేదం ఈ 9 భక్తుల శ్లోకాన్ని బైహార్ట్ చేసేది. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఇది బైహార్ట్ చేసేది, నోట్ చేసుకోవాలి. సరే, అలా అవి లేని పక్షంలో దుఃఖము క్షణాలు ఇవన్నీ మళ్ళీ పురాణాల్లోకి వద్దాం. కావున అతడు సుఖోపానానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అయిపోయినాయి. విరక్తులైన వాళ్ళు ఎలా ఉంటాడంట, ఏకాంత సేవనం, ఒక్కడిగా ఉంటూ సాధన చేస్తూ ఉంటాడు విరక్తుడైన వాడు. ఆత్మానుచింతనం, ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారు? సుఖ మహర్షి మాట్లాడుతున్నారు. ఆత్మానుచింతనం అలా ఉండి, ఆత్మని నేను, నా చుట్టూ ఉన్నవి కూడా ఆత్మలే, అది వేరు ఇది వేరు కాదు, ఇక్కడున్న నేనే ఆత్మగా ఉన్నవాడిని, వాళ్ళ లోపల కూడా ఆత్మగా నేనే ఉన్నాను, నేను చూసి అట్రాక్ట్ అయ్యేదాన్ని ఈ శరీరాలు, ఈ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్నే. ఈ విధంగా చింతన చేస్తూ ఉండాలి. ఇదే ఆత్మచింతన. దీని మీద ఎంతమంది చేయగలుగుతాం మనం? ఒక 1 మినిట్ కూర్చుంటే లేచి వెళ్ళిపోతుంటాం. గొప్ప గొప్ప యోగులు ఈ ఆత్మచింతనలో ఎక్కువసేపు కలబడతారు. అదే ఆత్మసాధన. ఆత్మసాధన అంటే ఎక్కడి నుంచో రాదు, ఏదో కొండలపైన వెళ్ళి కూర్చోవడం కాదు. నువ్వు బాత్రూంలో కూర్చోడం కూడా చేసుకోవచ్చు ఆత్మసాధన. నువ్వుగా కూర్చోకుండా ఉంటే చాలు, అదే ఆత్మసాధన. శరీరం తను చేసే తన పని తను చేస్తుంది, కానీ ఆత్మగా నువ్వు అక్కడ పోయి నుంచో నేను ఆత్మని అనే ఫీలింగ్లో కూర్చోవడం, ఎంతసేపు కూర్చుంటావో అదే ఆత్మసాధన. అలా ఆత్మసాధన చేసి పండిన వాడికి అన్నీ తానై ఉన్నప్పుడు అక్కడ ఏం నడుస్తుందో కూడా తెలుస్తుంది. అదే గురువు. గురువు అన్ని ఆత్మల్లో ఉంటాడు, ఎందుకంటే ఆత్మే గురువు కాబట్టి. గురుగారు ఎక్కడ ఉన్నారు? గురుగారు ఎక్కడ ఉన్నారు? నీలోనే ఉన్నాడు ఫస్ట్. సో నువ్వు ఆయన గురించి తిట్టుకున్నావా, మంచి చేసావా, ఇంకోటి గురించి తిడుతున్నావా, ఇంకోటి గురించి చెడు చేద్దామని కూడా అన్నీ తెలిసిపోయినాయి ఆల్రెడీ. ఎందుకంటే ఆత్మకు తెలియకుండా ఏం చేయలేము కదా, మనం ఏం చేయలేము, ఆత్మకు తెలియకుండా ఏం చేయలేము. సో గురువు గారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నువ్వు చేయకముందే అని తెలిసిపోయింది. నువ్వు మనసులో సంకల్పం రాగానే ఓ అమ్మాయిని చెడు చూపు చూసావు, లేదు పిచ్చి పని చేసావు, అమ్మని తిట్టావు, నాన్నని తిట్టావు, బయట తిట్టుకున్నావు, లోపల తిట్టుకున్నావు, ఏదో చేసావు, మొత్తాన్ని గురువుగారికి తెలిసిపోయింది. నోరు తెరిచి చెప్పాలంటే నీ కర్తవ్యం. గురువుగారికి అన్నీ తెలుసు కదా, నేను చెప్పాలని అనకూడదు. గురువుగారికి నీ నోరు తెరిచి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయనకు అన్నీ తెలిసినా కూడా గురుగారు నీకు అన్నీ తెలుసు కదా, నేను చెప్పేది ఏముందంటే అన్నీ తెలుసు కదా, ఇంకా అలానే ఉండంటాడు. ఆయన జరిగి చూస్తూ ఉన్నాడు. దానికి నోరు తెరిచి నీ కర్తవ్యం చెప్పాలి, అప్పుడు సొల్యూషన్ వస్తుంది గురువుగారి నోటి నుంచి. గురువుగారి నోటి నుండి విని చెవుల నుండి అలా బుద్ధిలోకి వెళ్ళి దాన్ని అనుష్ఠానం చేసి ఎంత అదృష్టం ఉండాలి. గురుగారు వెళ్ళిపోయాక వాక్యం వినబడుతుందా? శరీరం కనబడుతుందా? నాలంటోడు ఇప్పుడు ఏం చేసినా గోడకి స్థాకే కొట్టినా కూడా వస్తారా? రారు కదా. వెళ్ళిపోయిన గురువు రాడు, కాకపోతే ఏదో విధంగా అందిస్తూ ఉంటారు ప్రసాదం మనకి. కానీ ఎదురుగా ఉండి ఉన్న కంఫర్ట్ వేరు కదా 3Dలో, అవునా కదా? సరే, వేదాంత విచారం. ఇదిగోండి ఆత్మానుచింతనం, వేదాంత విచారం. సో ఇవేం చేయాలి? సాధనలో ముఖ్యమైన ఇవన్నీ ఇంపార్టెంట్ అన్న సుఖ మహర్షి చెప్పినవి. ఇవన్నీ కూడా మనం వానప్రస్థం నుంచి చేయాల్సిన విషయాలు, ఇప్పుడు చేయాల్సిన విషయాలు కాదు. వీటిలో కొన్ని ఇప్పటి నుంచి పాటిస్తూ ఉంటే ఈ గృహస్థాశ్రమంలోనో లేదంటే పక్కదారి పడిపోయి దిక్కుమాల ఫ్రెండ్స్ చేసుకొని పనికిరాని అలవాటు చేసుకొని పాడవకుండా ఉండడం కోసం సుఖ మహర్షి చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి. పనికిరాని దాని దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా సుఖ మహర్షి గుర్తు రావాలి. అలా గృహస్థాశ్రమంగా ధర్మంగా వెళ్ళినప్పుడల్లా వేదవ్యాసుల వారు గుర్తు రావాలి. ఇలా బ్రహ్మచర్యం మీరందరూ, గృహస్థం, నాలాంటి మెల్లగా వానప్రస్థంలో మూవ్ అవుతున్నాడు, తర్వాత సన్యాసం.
దాన్ని తురీయావస్థ అంటారు, తురీయం అంటారు. అంటే అంతటా ఒకటే అయ్యి ఉంది, అక్కడ ఇన్ని లేవు అంటారు. సరే, అలా సంసార వేదాంత విచారం ఏమేమి గుర్తుపెట్టుకోండి. ఏకాంత సేవనం, ఒక్కడుగా ఉంటూ మొబైల్ చూడడం కాదు, దిక్కుమాల పనులు చేయడం కాదు. ఒక్కడుగా ఉండడం అంటే, ఒక్కడుగా అంటే మనం ఒక్కడిగా ఎందుకు ఉండమంటారంటే ఈ కాన్వర్జేషన్స్ థాట్ ప్రాసెస్ ఆగిపోతుంది. పక్కన ఒకటి ఉంటేనే కదా స్టార్ట్ అయ్యేది. ఎవడు లేకుండా నువ్వు ఉంటే ఏమవుతుంది, నీ మనసుతో నువ్వు మాట్లాడతావు, నీ ఆత్మచింతన నువ్వు చేస్తావు. సో నువ్వు నీ మనసు ఇద్దరు ఉంటారు. అప్పుడు నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు నీ మనసు. ఇప్పుడు కదా సాధన స్టార్ట్ అయ్యింది. లేకపోతే ఏమవుతుంది, నువ్వు పక్కనోడు పోతే సరిపోయింది. అవునా కదా? నిహాన్ ముందుకు వచ్చేయమ్మా, డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ చిన్నోడు మా ఎవరైనా ఇబ్బంది పెట్టకండి. నిద్రపోయిన వాడు పడుకోండి, అంత హాయిగా ఉన్నట్టు పడుకోండి, డిస్టర్బ్ చేయకండి. సరే, అలా ఒక్కడిగా ఉండడం నేర్చుకోవాలా. ఏకాంత సేవనం, ఆత్మానుచింతనం. అలా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక్కడిగా ఉండమన్నారని చెప్పేసి ఏదో పనికిరాని పని చేయగానే వీళ్ళతో రామకోట రాయడం, భాగవతం చదవడం, భగవద్గీత, దేవుడితో స్పెండ్ చేయడం. ఒక్కడిగా ఉండడం అంటే నువ్వు నీలో ఉన్న దేవుడు, లేదంటే నీ మనసు. ఈ వీటి ముగ్గురు మధ్యలో నడుస్తూ ఉంటుంది. ముగ్గురు ఎందుకు అయ్యారు? నువ్వు ఆత్మగా ఉన్నావు కాబట్టి మనసు ఒకటి వచ్చింది బయటికి. నువ్వు మనసు అయి ఉన్నావు కాబట్టి ఆత్మ లేదు. నువ్వు మనసు అయి ఉంటే ఆత్మ లేదు, పోయింది. ఎందుకు పోయింది? నువ్వు మనసు మాటిని పాడైపోతున్నావు. నువ్వు ఆత్మగా నిలబడే సాధన చేస్తున్నావు, మనసు ఏం చేస్తుందో నీ పక్కకు వచ్చి చూస్తున్నావు. ఓయ్ తినద్దంటే తింటున్నావా? తినమని చెప్తున్నావా? నాకు చూడకూడదు చూడమని చెప్తున్నావా? గురువుగారు ధర్మాలు ఇవి చెప్తే అవి చేయకూడదని చెప్తుంటే అదే చేయమని చెప్తున్నావా? ఇవన్నీ తప్పని చెప్పారు కదా, నోరు ముయ్యి అంటావు. లేదంటే నువ్వే మనసు కూర్చున్నావు అనుకో, ఏం పర్లేదు, జీవితం ఒక్కసారి, లైఫ్ ఈజ్ వన్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అన్నివే ఉంటుంది, చేసేయి. అది పెట్టే మాయే అది కదా. మనకి ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తుందంటే, దిక్కుమాల పని చేసేటప్పుడు మనసు ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుందంటే, రేపు ఉంటామో లేదో అంట. అయితే ఇవాళ దిక్కుమాల పని చేసేస్తాడు, రేపు ఉంటాడు, కష్టపడతాడు, ఇబ్బంది పడతాడు. ఇలానే ఇస్తుంది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. తినాలనుకో, ఆఫ్టర్ పానీపూరి కోసం రేపు ఉంటాడో లేదో డౌటా? ఉంటే తిను, లేకపోతే ఇవాళ మానే. ఇవాళైతే మానే కదా, తినడం మానేమని కాదన్న. అంటే అది కూడా ఒక సాధనం. ఆ టేస్ట్కి మనం అలవాటు పడిపోయాం. ఇలా ఎన్నో సాధనాలు మన చుట్టూ మ్యాజికల్గా నడుస్తున్నాయి. అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడెక్కడ టింగ్ టింగ్ అన్న ఫోన్ రాగానే ఇక్కడి నుంచి లేచి అన్ని పనులు మానుకోవాలి, దాన్ని అటెండ్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసి పాడైపోవాలి అర్జెంట్ కదా. వచ్చిన సౌండ్ ఒక పర్పస్ కోసం, కానీ మనం దానికి వెళ్ళి ఏమేం చూస్తాం, ఎక్కడెక్కడికో పోతాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. కంట్రోల్ ఉందా అసలు? ఫస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. మనకి బ్రేకులు ఎవ్వరికి లేవు, మనకి ఎవరికి బ్రేకులు లేవు. మనకు క్లారిటీ లేదు, ఏ పని ఎంత చేస్తామని, మనం ఎటు పోతామో నాకు క్లారిటీ లేదు. ఇంకా సాధన ఏం చేస్తాం మనం? ఎంతసేపు చదువుతావో క్లారిటీ లేదు, ఎంతసేపు ఏం చేస్తావో క్లారిటీ లేదు, ఎప్పుడు తింటావో క్లారిటీ లేదు, ఒక టైం లేదు, పాడు లేదు, ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తింటావు, ఏం చేస్తావు? ఇంకా దీని మధ్యలో చుట్టాలు, ఫ్రెండ్స్, బంపర్ ఆఫర్ మధ్యలో అయిపోయింది జీవితం. 42 42 వచ్చేసి మీరు ఇంకా యంగ్స్టర్స్ ముందే తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. నేను బాగుపడి నాకు ఎక్కువ టెన్షన్ ఉన్నారు మీకంటే కూడా. 42 చూసారా మీరు నేర్చుకోవాలి. అమ్మో సార్ అంత టైం నేను తీసుకోకూడదు, ముందరికి తొందరగా పడిపోతే బెస్ట్. జ్ఞానంలో అర్థమైందా? అలా ప్లాన్ చేసుకోండి. సరే, అతనికి కామక్రోధాలు చూడండి ఏమంటున్నాడు, వేదాంత విచారం. మూడోది వేదాంత విచారం అంటే పురాణాలు వినడం, గురుగారు చెప్పిన వినడం, మళ్ళీ వినడం. ఇదేదో షార్ట్ టర్మ్ కోర్స్ లాగా, డ్యూటీ లాగా ఒక్కసారి వింటే కాదు, ఒక్కొక్కటి వింటూ ఉంటే దాని నుంచి చాలా వస్తుంటాయి. ఒక పురాణం విన్నారనుకోండి, మా గురుగారు ఆడియో నేను ఒక్కసారి కాదు 100 సార్లు విన్నా కూడా ప్రతిసారి కొత్తది వస్తుంటుంది నేర్చుకోవడానికి. మా గురుగారు ఆడియో ఒక్కసారి పెట్టి వింటే మన బుద్ధి చాలా స్ట్రాంగ్ కదా, తొందరగా అన్నీ ఎక్కవు కదా. అందుకని మా గురుగారు చెప్పిన మాటలు నా బుద్ధికి ఎక్కాలంటే మొత్తం ఆడియో 1 అవర్ 1.5 అవర్ ఉంటే 2 అవర్స్ ఉంటుంది, ఒక్కొక్కటి కనీసం 1.5 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఆ మొత్తంలో నా బుద్ధికి ఎక్కేది ఇంత ఎక్కుతుంది. దానిలో పోనీ మిగతా వేస్ట్ అంటే అంతా 100% 2% ఛార్జింగ్ అయింది, 98% అవ్వాలి అని ఇంకో ఆడియోకి వెళ్ళకూడదు. అదే 100% అయ్యే వరకు పెట్టి ఆ మాటలు గురువు గారి రీసౌండ్ రింగ్ టోన్ అంటారా, అలా చెవులో రీసౌండ్ అవుతూ ఉండాలి. గురువు గారి దానికి ఇది వచ్చింది గుర్తు రావాలి, ప్రాబ్లం జీవితంలో రాని గురుగారు ఇది చెప్పారని రావాలా, ఇంకేమైనా ఇష్యూ వస్తే గురుగారు ఇది చెప్పారు కదా అని గుర్తు రావాలా. అలా మూవ్ అయ్యేటట్టుగా అంత వినాలంట. గురువు గారి వాయిస్ రింగ్ అవుతూ ఉండాలి చెవులో, అది వినడం అంటే. పడుకున్న అప్పుడు చూడండి గురువు మీలో వచ్చేలా మీతో పని చేస్తారు.
ఆయన అనుకుంటాడంట వీడు ఒళ్ళంతా బుద్ధిలో మనసులో కళ్ళలో ముక్కులో చెవులో నోట్లో శరీరం అంతా నేనే అయ్యి ఉన్నాను వాడికి. అయ్యున్న వాడి దగ్గర గురువు అక్కడే ఉన్నాడు కదా, ఈ వాడితో ఏమేం చేయించాడు, ఏమైనా చేయిస్తాడు గురువు గారు, గొప్ప గొప్ప పనులు. సరే ఎంత అయింది మా టైం? రైట్. సంసార కథానాదికం దుఃఖ కారణం. సంసారంలో పడి ఇవన్నీ ఉంటే ఇవన్నీ దుఃఖాలు అంటున్నారు ఎవరు? సుఖ మహర్షి. తర్వాత ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ దీని తర్వాత కంటిన్యూటీ అంటే అందుకే అంటున్నా సుకుడు వేదవ్యాసుడు జనక మహారాజు ఈ కాన్వర్జేషన్ అన్ని వినాలి. పుట్టి సుకుడు తీసుకొని పోయినా డేంజరే, పుట్టి వేదవ్యాసుడు తీసుకొని పోయినా డేంజరే, పుట్టి జనక మహారాజు తీసుకున్నా డేంజర్. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఉన్న ప్రవచనం మూడు వినాలి. ఎందుకంటే ఇది ఏమైందంటే ఇండివిజువల్ సోల్స్ మాట్లాడుతున్నాడు. సుకుడు ఏమనుకుంటున్నాడు అది, వేదవ్యాసుడు ఏమనుకుంటున్నాడు అది, జనక మహారాజు ఏమన్నాడు, మొత్తం కాంబినేషన్ వింటే కానీ మైండ్ క్లారిటీ రాదు. వేదాలు 4 ఆశ్రమాలు ఉట్టిగా పెడతాయా? భగవంతుడు 4 ఆశ్రమాలు పల్లెకి పెట్టాడా? సుకుడు ఏమంటున్నాడు, మిగతా 3 వద్దంటు, గృహస్థాశ్రమం వద్దంటున్నాడు. అసలు సుకుడు రాంగ్ అంటున్నాడు, గృహస్థాశ్రమే నాన్ సెన్స్, రాంగ్, అసలు దాని ఏం లేదు, అంత కష్టాలే అంటున్నాడు. అలా కష్టాలు ఉన్నప్పుడు మరి అన్ని ఆశ్రమాలకు అదే టాప్ ఎలా అయ్యింది అని వేదవ్యాసుడు అంటున్నాడు. బ్రహ్మచారికి గృహస్థుడి మీదే డిపెండ్ అయ్యాడు, సన్యాసి గృహస్థుడి మీద డిపెండ్ అయ్యాడు, వానప్రస్థుడు గృహస్థుడి మీద డిపెండ్ అయినప్పుడు సుఖమహర్షి అనే గృహస్థాశ్రమం వేస్ట్ అనేది ఎలా వ్యాలిడ్ పాయింట్ అవుతుంది? కానీ సుకుడు ఇచ్చే అన్ని పాయింట్స్ ఇట్ ఈస్ రైట్. గృహస్థాశ్రమానికి సంబంధించిన ప్రతి పాయింట్ సుకుడు చెప్పేదని నిజమే, అన్ని కష్టాలే గృహస్థాశ్రమం. భార్య పిల్లలు మోహము కోరికలు సాధన లేవాడికి ఇది ఒక పెద్ద అడ్డంకులాగా ఉంటుంది. మరి దీన్ని ఎలా దాటగలిగాడు సుఖ మహర్షి? అందుకే జనక మహారాజు దగ్గర పంపించారు. ఎందుకు? నేనంటే సరే పెళ్ళాము పిల్లలు అవన్నీ లేరనుకుంటున్నావు, నేను ఒక గొప్ప యోగిని అనుకుంటున్నావు, కానీ నువ్వు వద్దనే గృహస్థాశ్రమంలోనే ఉంటున్న జనక మహారాజు మహాజ్ఞాని యోగి అన్నారు. అప్పుడు ఈయనకు పట్టుకొని స్ట్రైక్. సో యోగి మాట్లాడుకుంటే లేదు, నిజంగా జీవితంలో మునిగి ఉన్నాడు ఉంటాడే వాడు యోగిగా ఎలా మారాడు, వాడు వెళ్ళి కలిస్తే కదా తెలిసేది అని బయలుదేరాడు సుకుడు జనక మహారాజుని కలవడానికి. సరే, అలా వేదాంత విచారం సుఖేతువులు సంసారాధికం దుఃఖ కారణం అంటున్నాడు. అతనికి కామక్రోధాలు శత్రువులు సంతోషం ప్రియబంధువు. అతనికి కామము క్రోధము శత్రువులు, సంతోషం ప్రియబంధువు. ఎవరికి? సంసారంలో పడినవాడు. సరే అని చెప్పగా ఇలా సుకుడు ఎవరికి చెప్తున్నాడు? జనక మహారాజు యొక్క సేవకుడికి ఇంత బోధ చేశాడు. ఇంకా ఈయనకే క్లారిటీ రాలే, కానీ ఈయనున్న వైరాగ్యం ఆయనకి అంటించాడు. ఎవరికి? సేవకుడికి. అది జ్ఞానమే, తక్కువేం కాదు. సుఖ వైరాగ్యం వస్తే చాలు. సుఖ మహర్షికి ఉన్న వైరాగ్యం ఉందంటే వాడు పడిపోయాడు రా అన్నాడు. కానీ అది బ్రహ్మచర్యంగా మీరు పట్టుకున్నారనుకో రాంగ్ అయి కూర్చుంటుంది. వంశాలు ముందుకు వెళ్ళవు, అర్థమైందా? వంశాలు ముందుకు వెళ్ళవు, పెళ్లి చేసుకోకుండా కూర్చుంటారు అందరూ. రాంగ్ కదా. సంసారమే దుఃఖ కారణం అంటే ఎవరైతే నిజమే, సంసారం దుఃఖ కారణం. కానీ జనక మహారాజు దశరథ మహారాజు గొప్ప గొప్ప సాధువులు ఎవరో ఎందుకు భాగవతం విన్న పరీక్షిత్ మహారాజు మోక్షం పొందారు కదా సంసారంలో గృహస్థుడిగా ఉండి కూడా. అందుకు మనం సుకుడిది ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడెక్కడ ఇంప్లై చేయాలో అది గుర్తుపెట్టుకొని చేయాలి. అందుకని ఆ సుకుడే రోల్ మోడల్ అని పోదు, అర్థమైందా అని చెప్పగా దేవాలయకుడు అంటున్నాడు, అంటే ఆ రాజు యొక్క సేవకుడు జనక మహారాజు యొక్క సేవకుడు అంటున్నాడు, చాలా సంతోషం చెంది మహాజ్ఞాని యొక్క ఆ సుకుని తొలి కక్షలోని పంపాడు. ఫస్ట్ కక్షలోకి అంటే లెవెల్స్ ఉంటాయి, సెక్యూరిటీ లెవెల్స్ రాజు దగ్గర. సో ద్వారంలోంచి ఫస్ట్ లెవెల్లోకి వచ్చాడు సుఖమహర్షి. ఆ నగరం రమణీయకం చూసి సుకుడు ఆశ్చర్యపడ్డాడు. బా ఎంత బాగుంది, ఎప్పుడు నేను ఇలాంటి చూడలేదని చూస్తున్నాడు సుఖమహర్షి. ఎక్కడ? అదేమి రాజ్యం? ఇంకోటి ఏంటి? విదేహ రాజ్యం. వైదేహి అన్నారు, విదేహ రాజ్యం. ఆశ్చర్యపడ్డాడు. జనసంకులమైన విపణి వీధుల్లో క్రయ విక్రయాలు చేసేవారిని, బిజినెస్ చేసేవారిని చూస్తున్నాడు. వీడు అమ్ముతున్నాడు, వాడు కొంటున్నాడు, వాడు డబ్బులు ఇస్తున్నాడు, వీడు తీసుకుంటున్నాడు, కొంతమంది గొడవలు పడుతున్నారు, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇదే సంసారం అంటే ఇట్లే ఉంటుందని నవ్వుకుంటున్నాడు. అంటే హీఈస్ రైట్. సంసారం అంటే ఇలానే ఉంటుంది, అంత పెద్ద మార్కెట్ సంసారం, ఇవన్నీ గోళలు ఉన్నాయనుకుంటున్నాడు. రాగద్వేషాదులతో, రాగద్వేషాలు ఉంటాయిగా, వీడంటే డీరెస్ట్, వాడంటే పడడు, ఒక కస్టమర్ని చూసి ఓకే అనొచ్చు, ఒక కస్టమర్ నచ్చకపోవచ్చు, ఇవే రాగద్వేషాలు. కామక్రోధాదులు ఉన్నాయి, కోరికలు క్రోధము ఉన్నాయా? కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. ఈ రెండు డీరెస్ట్ ఫ్రెండ్స్. పరస్పరం వివరించుకునే వారిని, ఒకళ్ళొకళ్ళు వాదించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇలా చూస్తూ చూస్తూ రెండవ సూర్య భగవానుడా అంటే రెండో సూర్యుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది? అంత తేజస్సు సూర్యప్రభ.
వేదవ్యాసుడి కొడుకు సుఖబ్రహ్మ అంత తేజమూర్తి. ఇలా రోడ్డు మీద నడుచుకుంటా సూర్యుడు వెళ్తుంటే ఎలా ఉంటుంది, అంత తేజస్సు చూడలేం మనం, అంత తేజస్సు ఆయన. అన్నట్లు మహా తేజశాలి అయిన శుకుడు రాజమందిరం దగ్గరకు వెళ్ళాడు అని చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడ పురాణానికి శుభం పలుకుతాం. రేపటి రోజున ఈయన జనక మహారాజుతో ఏం మాట్లాడుతున్నాడో, అసలు లోపలికి వెళ్తాడా, శుకుడు జనక మహారాజు ఏం మాట్లాడారు, ఇవి ఇంపార్టెంట్. అందుకనే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పురాణాలని జాగ్రత్తగా డేట్ వైజ్ ఓపెన్ చేసి ప్రతీది రివిజన్ లాగా మళ్ళీ 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 విని మనమందరం బ్రహ్మచర్యం, మీరందరం బ్రహ్మచర్యంలోంచి నాలా గృహస్థాశ్రమంలోకి వచ్చి, గృహస్థంలోంచి వానప్రస్థంలోకి వెళ్ళి సన్యాసంలోకి వెళ్ళి, ఇదే వేద ధర్మం. శుకుడు కూడా ఈ దారిలోకి రావాల్సిందే. ఎందుకంటే వేద ధర్మం బట్టే పోతారు యోగులు, వేదాన్ని మారిపోరు. అర్థమైందా? మరి రమణ మహర్షి గారు అంటే పోయిన జన్మలు అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రమణ మహర్షి గారు అంటే వానప్రస్థం, బ్రహ్మచర్యం అక్కడే అయిపోయింది, గృహస్థ జంపు అంటే ఎప్పుడో పోయిన జన్మలు అన్నీ అయిపోయినట్టున్నాయి. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జన్మ అంటే వానప్రస్థం సన్యాసం దగ్గర స్టార్ట్ అయిపోయింది రమణ మహర్షి గారు. పోయిన జన్మలు అన్నీ అయిపోయినాయి ఆశ్రమాలు, అది కారణ జన్ములు అంట. వాళ్ళని మనతో కంపేర్ చేసుకోవాలి. మనం కూడా అలా అవ్వచ్చు. ఈ జన్మలో ఎంతవరకు సాధన చేస్తారో, పోయిన జన్మలో ఏముందో, ఈ జన్మలో ఈ మాత్రం వినగలుగుతున్నారు గ్రేట్, వచ్చే జన్మలో ఏమవుతుందో మనకు తెలియదు. లేదంటే అందరూ జీవన్ముక్తులు అవుతారో, ఎందుకంటే పురాణాలు బాగా వింటారు చిన్న ఏజ్లో, చెప్పలేము. అదృష్టం. గురువుని మీరు పట్టుకునే విధానం బట్టి, గురువు చెప్పిన వాక్కును పట్టుకునే విధానం బట్టి, శాస్త్రము వేదాలు ధర్మాలను మీరు పట్టుకునే విధానం బట్టి, భగవంతుని పట్టుకునే విధానం బట్టి, భగవంతుడు పాదాలు పట్టుకునే విధానం బట్టి ఉంటుంది అని చెప్పుకుంటూ ఈరోజు పురాణానికి శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాభిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.